హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు మన స్టూడియోలో రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఆగస్టు 1, 2024 నుంచి ఎస్సీ వర్గీకరణ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు ఈ ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ అనే ఒక సంస్థ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే గ్రామంలో ఈ ఎంఆర్పిఎస్ స్థాపన అయింది. ఎక్కడైతే ఎంఆర్పిఎస్ స్థాపించారో ఆ గ్రామానికి సంబంధించిన ఫౌండర్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి అసలు ఎంఆర్పిఎస్ స్థాపన ఆలోచన ఎందుకు వచ్చింది, ఆ స్థాపించిన రోజు నుంచి ఆగస్టు 1, 2024 సుప్రీంకోర్టులో ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ వచ్చే వరకు జరిగిన ఉద్యమం ఏంది, ఆ ఉద్యమంలో ఎంతమంది పాత్ర ఉంది, ఎవరెవరి పాత్ర ఎట్లా ఉంది, అసలు ఇప్పుడు జరుగుతున్న వర్గీకరణ ఈ పద్ధతి పైన వస్తున్న విమర్శలు కానీ వర్గీకరణని సాటిస్ఫై అవుతుందా లేదా, అసలు ఇది ఏ పార్టీ క్లెయిమ్ చేయాలని అనేక అంశాలని మనం వారిని అడిగి, ఎందుకంటే ఎంఆర్పిఎస్ స్థాపకుల్లో ముఖ్యమైన 20 మందిలో వీరు ఒకళ్ళు, అదే గ్రామంలో ఈదుమూడి గ్రామానికి సంబంధించి అక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిగా అసలు ఈ స్థాపన ఎందుకు జరిగింది అనే అంశాలతో స్టార్ట్ చేసి ఆగస్టు 1, 2024 మొన్న క్యాబినెట్లో ఇది తెలంగాణ అసెంబ్లీలో ఈ నెల ఫిబ్రవరి 4న ప్రవేశపెట్టిన వర్గీకరణ తీర్మానం దాకా చర్చిద్దాం. నమస్తే అన్న. నమస్కారం. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది దాదాపు 30 సంవత్సరాల ఉద్యమం. 30 సంవత్సరాల ఉద్యమానికి తల్లి ఎవరు ఎక్కడ పడ్డదంటే ఈదుమూడి గ్రామం. అదే గ్రామం నుంచి మీరు పుట్టారు, పెరిగారు. ఈ ఎంఆర్పిఎస్ అనే ఆర్గనైజేషన్ స్టార్టింగ్ దాంట్లో ఒక కీలకమైన ఒక పునాది రాయి మీరు. ఎట్లా అనిపిస్తుంది ఈ వర్గీకరణ తెలంగాణలో ఆల్రెడీ అసెంబ్లీలో పెట్టారు అనేది ప్రధానంగా ఫస్ట్ క్వశ్చన్. ముందుగా సుప్రీంకోర్టు తీర్పు 2024 ఆగస్టు 1వ తారీఖున వెలువడుతుంది. ఆ తీర్పు నేపథ్యం మొత్తం ఒకసారి మనం గమనించుకుంటే, ఏ రెండు కులాలు సమానంగా లేవు, కులాల మధ్య అసమానత ఉంది. ఈ అసమానతలు పోవాలి, సమతులిత రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వర్గీకరణ అవసరం ఉంటుంది. దానికి గతంలో ఇచ్చినటువంటి 341 ఆర్టికల్ సంబంధించినటువంటి తీర్పుకి, అంటే 2004 నవంబర్ 5వ తారీఖున వచ్చినటువంటి ఈవి చిన్నయ్య పిటిషన్, ఆంధ్రప్రదేశ్ వర్సెస్ ఈవి చిన్నయ్య పిటిషన్కి సంబంధించిన దాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. దానికి వర్గీకరణకు ఎలాంటి సంబంధం లేదు కనుక వర్గీకరణ రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చు అంటది. అంటే అమలు చేయండి అని నిర్దిష్టంగా చెప్పలేదు, చేసుకోవచ్చు అని సూచన చేస్తుంది. అబ్జెక్షన్ లేదు, మాకు అబ్జెక్షన్ లేదు, రాజ్యాంగపరమైన అంశం కాదు, మీరు అమలు చేసుకోవచ్చు అని చెప్పని చెప్తుంది. సో అన్న మాట తర్వాత గొప్ప విషయం, మనం అంటే వ్యక్తులుగా కొంతమంది మధ్య కొన్ని భేదాలు లేకుంటే కొంత ఉండొచ్చు, కానీ సుప్రీంకోర్టు తీర్పు వెలువడంగానే నాకు తెలిసి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి స్పందించాల, మొట్టమొదట స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన అసెంబ్లీలో ఉండగానే ఈ సుప్రీంకోర్టు తీర్పు వెలువడుతున్న విషయాన్ని చూసినటువంటి మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు అసెంబ్లీలో ఉండబడినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం చెప్తాడు. జడ్జిమెంట్ ఈ విధంగా వచ్చింది, సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణ అంటే వెంటనే అసెంబ్లీలో జరిగినటువంటి గంటలోపే రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు తీర్పుని మేము స్వాగతిస్తున్నాము, ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది, భారతదేశంలోనే వర్గీకరణ అమలు చేసే దానిలో ముందు వరుసలో తెలంగాణ ప్రభుత్వం ఉంటుంది అని చెప్పని ప్రకటన చేయడం, ఆ ప్రకటన చేసిన తడువే షమీమ్ అఖ్తర్ కమిషన్ వేయడం, ఆ కమిషన్తో పాటు క్యాబినెట్ కమిటీ వేయడం, వీళ్ళ ద్వారా షమీమ్ అఖ్తర్ ద్వారా ఎస్సీల్లో ఉండబడినటువంటి సామాజిక స్థితిగతులు, ఏ కులం అభివృద్ధి చెందింది, ఏ కులం వెనుకబడింది, ఏ కులం ముందుకెళ్ళింది, ఏ కులం బాగా అభివృద్ధి చెంది ఉంది అనే దగ్గర అధ్యయనం చేయడం, మరీ అసలు రిజర్వేషన్ ఫలాలే అందనటువంటి కులాలు ఏ కులాలుగా ఉన్నాయి అని చెప్పని షమీమ్ అఖ్తర్ ద్వారా కమిషన్ ద్వారా ఎస్సీలకు సంబంధించిన స్థితిగతుల మీద అధ్యయనం చేయించడం, తర్వాత క్యాబినెట్ కమిటీ కూడా కులగణన పరిగణలో తీసుకుని కులగణన కూడా చేయడం, దీని మీద వర్గీకరణ మీద ఏ రాష్ట్రాల్లో ఏ విధంగా అమలు జరుగుతున్నది అంటే ఉదాహరణకి పంజాబ్ మనకన్నా ఎప్పటి నుంచి
దశాబ్దాల కాలం నుంచి పంజాబ్లో వర్గీకరణ ఉంది. పంజాబ్ ఏ విధంగా వర్గీకరణ అమలు చేస్తూ ఉంది, హర్యానా ఏ విధంగా వర్గీకరణ అమలు చేస్తూ ఉంది, అదేవిధంగా కర్ణాటకలో ఎలాంటి అది ఉంది, పక్కనే ఉండబడి తమిళనాడులో ఏ విధంగా ఉందని చెప్పని వర్గీకరణ మూలబద్ధంగా ఉండబడినటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా క్యాబినెట్ కమిటీ అధ్యయనం చేసి వాళ్ళు అసెంబ్లీకి ఇవ్వడం, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వెంటనే ఆయన దాన్ని ఫిబ్రవరి 4వ తారీఖున వర్గీకరణకు సుప్రీంకోర్టు అమలు చేసుకోవచ్చు అని చెప్పినట్టు దాన్ని ఆధారంగా చేసుకొని ఆయన వర్గీకరణకు అసెంబ్లీలో చట్టబద్ధ చేయడం అనేది మాత్రం నిజంగా మా 30 సంవత్సరాల కళ నెరవేరినట్టు, మా 30 సంవత్సరాల పోరాటానికి ఒక అర్థం దొరికినట్టు. దానికి కారణం కూడా రేవంత్ రెడ్డి గారికి ఎంఆర్పిఎస్ ఉద్యమం పై పూర్తి అవగాహన ఉంది. ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు పడిన కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఈ వర్గీకరణ పోరాటంలో అసూలు బాసిన అమరులు, ఈ వర్గీకరణ కావాలని వేలాది మంది కార్యకర్తలు జైలుకి వెళ్ళిన జీవితాలు, ఇవన్నీ కూడా పరిపూర్ణంగా తెలిసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆయన ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నిలబెట్టడంలోనూ నాయకత్వాన్ని కాపాడటంలోనూ అన్ని రకాల పాత్రలు, అద్భుతమైన పాత్రలు పోషించిన ఆయన రేవంత్ రెడ్డి గారు. అందుకే ఆయన ఆ స్ఫూర్తితో నేనుండంగా నాకు చేసే ఈ అవకాశం వచ్చింది మాదిగ సామాజిక వర్గానికి, కనుక వీళ్ళకి నేను న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పంతో మాదిగలకే కాకుండా మిగిలినటువంటి 59 కులాలకు కూడా నేను న్యాయం చేయాలనే సంకల్పంతో ఆయన గొప్ప మనసుతో ఈ సమస్యని కేవలం 4 నెలల కాలంలోనే పరిష్కరించడం జరిగింది. ఆయన వర్గీకరణకు అసెంబ్లీలో చేసినటువంటి చట్టం ఏదైతే ఉందో దాన్ని నిజంగా మేము మనస్ఫూర్తిగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులంగా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నాం. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే, ముందుగా ఇప్పుడు మీరు ఎప్పుడు 30 సంవత్సరాల క్రితం స్థాపించారు. ఎస్. ఇప్పుడు వచ్చిన జనరేషన్ ఈవెన్ మాదిగ సోదరులు కూడా కొంతమంది తెలియదు ఎందుకు అసలు ఈదు మూడు ఏంది, అసలు ఇది ఎందుకు స్టార్ట్ అయింది అనేది. దాన్ని కొంచెం బ్రీఫ్గా చెప్పండి. అసలు ఎంఆర్పిఎస్ స్థాపించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, అది ప్రకాశం జిల్లాలో ఈదుమూడులో ఎందుకు వచ్చింది, దానికి తెలంగాణ వ్యక్తి నాయకత్వం ఎందుకు వహించాల్సి వచ్చింది, అది బ్యాక్గ్రౌండ్ ఏంది ఎంఆర్పిఎస్ స్థాపనకి? మా గ్రామం ఈదుమూడి. మా గ్రామంలో విజయ్ కుమార్ అన్న అని మా అన్న ఉండేవాడు. కత్తి పద్మారావు గారి నాయకత్వంలో దళిత మహాసభలో జిల్లా అధ్యక్షుడిగా ఉండేవాడు. సో దాంతో మాకు 1985లో కారంచేడు ఘటన దగ్గర నుంచి మాకు ఆ చైతన్యం, ఆ స్ఫూర్తి, ఆ స్పృహ ఉన్నాయి. దానికి దళిత ఉద్యమ స్ఫూర్తి మాకు బేస్. ఆ తర్వాత 85 కారంచేడు, అప్పుడు మాకు 10 ఏళ్ళ వయసు ఉంటుంది. తర్వాత కొద్దిగా వయసుకు వచ్చేటప్పటికి 91 చుండూరు. ఇలా కారంచేడు, చుండూరు ఘటనలు మాలో మరింత ఒక స్పిరిట్ని తీసుకొచ్చినాయి. అంటే అగ్రకులాలు మమ్మల్ని, మా మాలామాదిగల్ని అనగదొక్కుతుండ్రు, చంపుతుండ్రు, లేకపోతే అవి చేస్తున్నారని చెప్పని మనము మన జాతుల్లో చైతన్యం చేసుకోవాలని చెప్పని దళిత ఉద్యమ చైతన్యంతో, స్ఫూర్తితోటి మేము ఉండేవాళ్ళం. ఆ టైంలో 1992లో అనుకుంటాను, 1992లోనే ఇప్పుడు మందకృష్ణ గారు, ఆయన వరంగల్ వంట రోడ్డు షాయింపేట. ఆయన ఆంధ్రప్రదేశ్కి ఎలా వచ్చాడంటే ఇక్కడ ఆయన్ని పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పనేమో నక్సలైట్లు కొట్టి చంపే ప్రయత్నం చేశారు. పోలీస్ ఇన్ఫార్మర్ అని పోలీసులేమో ఇతను నక్సలైట్ అని వీళ్ళు, అంటే ఇటు నుంచి చూసిన 2 వైపుల నుంచి ఇటు పోలీసు వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు, అక్కడ మావోయిస్టులు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. దాంతో ఆయన ఇబ్బందులు పడుతున్నాడు. ఆ సమయంలో పురుషోత్తం గారు అని చెప్పని ఒక ఆయన ఉంటాడు మన వరంగల్లోనే. ఆ పెద్ద ఆయన ద్వారా ఎస్పీ దగ్గర సరెండర్ అవ్వడము, జనజీవన స్రవంతిలో కలవడము, ఏదో మావోయిస్ట్ అప్పుడు వాళ్ళకి నక్సలైట్లకు వచ్చేది రిలీఫ్ ఏదో అందుకోవడం వచ్చి ఉన్న సందర్భంలో ఈ మావోయిస్ట్ పార్టీ పీపుల్స్ వార్ పార్టీలో ఒక మూల స్తంభంగా ఉంటాడు కె సత్యమూర్తి గారు అని. ఆయన కూడా పీపుల్స్ వార్ నుంచి బయటకు వస్తాడు. బయటకు వచ్చి సమతా వాలంటరీ ఫోర్స్ అని చెప్పని ఒక ఆర్గనైజేషన్ నడుపుకుంటుంటాడు. ఆ ఆర్గనైజేషన్ క్రమంలో ఆచంటలో శిక్షణ తరగతులు పెడతాడు ఆయన. ఆ ఆచంటలో పెట్టిన శిక్షణ తరగతులు తెలిసి ఇతను ఇక్కడి నుంచి అక్కడికి వస్తాడు. ఆడికి వచ్చినప్పుడు అతను సత్యమూర్తి గారిని కలవడం, అప్పుడు ఆయన నీ పేరు ఏం పేరు అని అడుగుతాడు. యాక్చువల్గా ఆయన పేరు ఏలియా ఉంటుంది, అసలు పేరు ఏలియా. కానీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత కొద్దిగా పేర్లు మార్చుకుంటారు కదా, ఆ మార్చుకునే క్రమంలో ఇతను కిషన్ అని
ఆయన కిషన్ అని పెట్టుకుంటాడు. కిషన్ మ్మ్. అదే పేరు సత్యమూర్తి గారికి చెప్తాడు కిషన్ అని. మ్మ్. అప్పుడు సత్యమూర్తి గారు కిషన్ అనేది కృష్ణ అని అర్థమైంది ఆయనకు అర్థమయ్యి కృష్ణ చెప్పు అని అంటే అచ్చా ఇలా ఇలా అన్న అంటే సరే ఓకే నా 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 ప్రతినిధిగా మ్మ్. అప్పుడు ప్రకాశం జిల్లా చేమకుర్తిలో రాములమ్మ యేసమ్మ అంజమ్మ అనే ముగ్గురు దళిత మహిళల్ని సిద్ధా సూర్యప్రకాశ్ అనే ఆయన గానేటి క్వారీలో అత్యాచారం చేసి చంపేస్తాడు. ఓకే అదొక సంఘటన, అక్కడ పోరాటం జరుగుతుంటది. మ్మ్. అప్పుడు మన వేదిక నుంచి నువ్వు పోయి అక్కడ పాల్గొను అని చెప్పానంటే అప్పుడు ప్రకాశంకి వస్తాడు. మ్మ్. ఆ ప్రకాశంకి వచ్చినప్పుడు అక్కడ ఆ ఇన్సిడెంట్లోనే నేను స్టూడెంట్ లీడర్గా ఉంటాను. మ్మ్. నా దగ్గరికి మా అన్న ఉసురుపాటి చార్లెస్ అని ఒక అతను, రామ్జీ అని ఒకళ్ళు, మనోడు విద్యార్థి ఉన్నాడు, మంచి షార్ప్గా ఉంటాడు, మనోడి దగ్గరికి వెళ్తే మనం కొంతమంది విద్యార్థులు తీసుకుని హైదరాబాద్ సెమినార్కి వెళ్ళొచ్చు అన్న అని చెప్పి నా దగ్గరికి తీసుకొస్తారు. మ్మ్. నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు పరిచయం ఇవ్వటం ఓకే అన్న అని చెప్పానంటే నేను ఒక 20 మంది విద్యార్థులను తీసుకొని సత్యమూర్తి గారి సెమినార్లకి అటెండ్ అయ్యేవాళ్ళు. అలా మా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఏర్పడుతున్న సందర్భంలో మా పట్ల అంటే మాకు బాగా అంటే దళిత ఉద్యమంలో ఏమైపోయాడు అంటే అంటే మాదిగలంతా ఏమో కేడర్ లాగా ఉండేవాళ్ళు, మాలలంతా లీడర్ లాగా ఉండేవాళ్ళు. ఓకే ఏ విభాగం చూసుకున్న ఆ విభాగానికి మాలల అధ్యక్షులు ఉండేవాళ్ళు. ఓకే మేము కార్యకర్తలు, మేము కరపత్రాలు అంటే పంచే దగ్గర, పోస్టర్లు గడిపించే దగ్గర, బ్యానర్లు గడిపెట్టే దగ్గర ఉంటాము తప్ప నుంచి లీడర్లుగా ఎవరిమే ఉండే కాదు. ఉన్నా కానీ సెకండరీలోనూ థర్డరీగానే ఉండేటోళ్ళం తప్ప, థర్డ్ స్థానంలో ఉండేవాళ్ళం తప్ప ప్రథమ స్థానంలో ఉండడానికి అవకాశం ఉండేది. ఈ వివక్షతను మేము అప్పుడు ఎదుర్కొంటూ ఉన్నాం. ఆ వివక్షతను మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీ ఆర్గనైజేషన్ లో మా దళిత మహాసభ దీనిలో వ్యతిరేకిస్తున్నాం. ఆ సమయం జరుగుతున్న సందర్భంలోనే మా దగ్గరికి ఈయన వచ్చి ఉంటాడు. ఈయన కూడా అంటే అప్పుడు యాక్చువల్గా అయితే పద్మరావు నాయకత్వంలో పనిచేసే వాళ్ళంటే టాప్ లీడర్లు. అంటే పద్మరావు వెరీ గుడ్ లీడర్. ఈ రోజు నేను కాదు, ఈ సమాజంలో ఉండబడినటువంటి దళితులు ఎవరన్నా ఉన్నారు, నాయకత్వం వచ్చింది, దానికి స్ఫూర్తి ఎవరన్నా అంది అనుకుంటే అది దళిత ఉద్యమం, పద్మరావు నాయక. దాన్ని వేరే మాట లేదు. ఇప్పుడు మాట మార్చచ్చు. ఎందుకు ఎదిగాం కాబట్టి ఆయన కూడా మాకు చిన్నవాడు, ఆయనతో ఆయన పని దగ్గర రావచ్చు. కానీ వాస్తవంగా మనసుతోటి మాట్లాడితే మాత్రం పద్మరావు అన్న ఈ రోజు ఈ సమాజంలో ఉండబడినటువంటి సమకాలీన దళిత నాయకులందరికీ స్ఫూర్తి ఎవరంటే అన్న. అంత సరే ఆయన దగ్గర ప్రశ్నించేది అది నడుస్తూ ఉంది. ఆ టైంలో ఈ ఆదిజాంబ అరుంధతి ఫెడరేషన్ పేరు మీద సదాలక్ష్మమ్మ గారు, టిఎన్ వెంకటస్వామి గారు, మందా జగన్నాథం గారు, వీళ్ళందరూ కలిసి హైదరాబాద్లో ఒక సభ పెడతారు. హైదరాబాద్లో ఒక సభ, మందా జగన్నాథం గారు మన చనిపోయింది ఎంపీ, వీళ్ళందరూ కలిసి ఒక సభ పెడతారు 94 ఫిబ్రవరి మార్చి మాసంలో. అప్పుడు సదాలక్ష్మమ్మ కరపత్రం వేస్తుంది. సదాలక్ష్మమ్మ వర్గీకరణ కోసము 1967 నుంచి కొట్లాడుతుంది. 1965లో లోకూర్ కమిషన్ వేస్తుంది గవర్నమెంట్. ఆ లోకూర్ కమిషన్లో ఎస్సీలలో అభివృద్ధి చెందిన కులాలని పక్కన పెట్టండి అని చెప్పింది. అందులో మా మాల సామాజిక వర్గం ఉంటుంది. ఓకే కనుక ఆమె పక్కన పెట్టడం వద్దు, జనాభా తమాషా ప్రకారం ఎవరి వాట వాళ్ళకి ఇవ్వండి, వర్గీకరణ ఇవ్వండి అని చెప్పని చేయండి అని చెప్పని 1965 నుంచి లోకూర్ కమిషన్ ఉంటే 67 నుంచి సదాలక్ష్మమ్మ కొట్లాడుతుంటది. సో అదే క్రమంలో ఆ వేదిక మీద ఆదిజాంబ అరుంధతి ఫెడరేషన్ పేరు మీద ఇది పాంప్లెట్ వేసి మీటింగ్ పెడతాది. అప్పుడు కోట విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన కూడా ఆహ్వానిస్తారు. కానీ ఆ వేదిక మేము అందరం వస్తాం. అంటే ఇంత పెద్ద ముఖ్యమంత్రి వస్తున్నాడు, మన సమస్య అవుతుందని చెప్పని మాకు ఆ స్పృహ చైతన్యం ఉన్నాయి కనుక అందరం వస్తాము. అక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ వేదిక వర్గీకరణ కాకుండా జస్ట్ డైల్యూట్ అయిపోయి వాళ్ళ పదవులు మాట్లాడుకోవడం కోసము అలా మారుతుంది. దాంతో సభకు వచ్చినటువంటి వేలాది మంది మాదిగలు, లక్షలాది మంది మాదిగలు కొంచెం అసంతృప్తితోటి, నిరుత్సాహంతో వెనక్కి తిరిగి పోతున్న సందర్భంలో సదాలక్ష్మమ్మ వేసిన కరపత్రం ఉంటుంది. అసలు వెళ్తాం మేము అక్కడికి. దాన్ని మందకృష్ణ గారు తీసుకుంటారు. ఆ కరపత్రం ఏంటంటే 1991 జనాభా లెక్కలు, దాని ప్రకారము ఎస్సీల జనాభా ఎంత, ఎస్సీల ఉద్యోగాలు ఎంత అనేది కరపత్రం దానిలో స్పష్టంగా ఉంటుంది. అది చేతిలో పట్టుకొని ఆయన మాదిగ కమ్యూనిటీ లీడర్ల దగ్గరికి వెళ్ళి అడుగుతుంటాడు. మనం కూడా మాదిగల కోసం మనం ఏదన్నా చేస్తే బాగుంటుంది అని చెప్పని మాట్లాడుతున్న క్రమంలో నేను చెప్పాను కదా మా అన్న విజయ్ కుమార్ అని, ఆయన దగ్గరికి వస్తుండేవాడు. మా వాడు ఆయన వచ్చినప్పుడు ఓకే నేను ఇప్పటివరకు దళిత ఉద్యమంలో ఉన్నాను, ఇప్పుడు కుల ఉద్యమం అని అనలేను, కానీ మాదిగలకైతే ఒక పోరాటం రావాల్సిన అవసరం ఉంది. ఆ పోరాటం చేయడం కోసం నా ఊరు నీకు అండగా నిలబడుతుంది, మనం అందరం కలిసి నేను చేస్తాను, దానికి స్ఫూర్తి అంటే దాన్ని ఏమంటారంటే బ్యాక్గ్రౌండ్ పాత్ర నేను చేస్తానని చెప్పి ప్రయత్నం చేస్తాడు ఆయన. అట్టా 2 సార్లు వచ్చి పోతున్నప్పుడు 3వ సారి
నేను ఎదురు పడతాను, ఆయన వస్తారు మా ఊరికి, నేను ఒంగోలు వెళ్ళడానికి రెడీ అవుతుంటాను, ఆయన చీరాల బస్ దిగి నడుచుకుంటూ వస్తుంటాడు. నేను చూస్తాను, అతను మా అన్న ఉండడు అప్పుడు, విజయ్ కుమార్ ఉండడు, నా దగ్గరికి వస్తాడు. తర్వాత నేనే కదా రిసీవ్ చేసుకుంటారు, నేను రిసీవ్ చేసుకుంటాను. అంటే తెలిసిన నుండి కూడా నేనే. ఇంకా తర్వాత మా అన్న తర్వాత ఆయనకి నాకు అంటే ఆయనకి మా అన్న కన్నా ముందు నుంచి నాతో పరిచయం ఉంది కదా, 92 నుంచి నాతో పరిచయం ఉంది కదా ఆయనకి. సరే మన ఇంటికి వస్తుంటాడు, నేను ఎదురు పడతాను, అన్న ఇప్పుడే వచ్చానంటే రా అని చెప్పని భోజనం చేస్తారంటే, లేదంటే ఇంట్లో భోజనం చేసిన తర్వాత ఏంటన్నా ఏంది వస్తున్నారు పోతున్నారు ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరు నేను అడుగుతాను. విజయ్ అనలేదంటే విజయ్ చెప్పిండన్న మీరు ఏదో దీనికోసం ఏదో చేయాలనుకుంటున్నారని చెప్పని అంటే అవును అని ఆ కరపత్రం తీసిస్తాడు. అవును ఆల్రెడీ కరపత్రం మేము కూడా చూసామన్నా, ఆ మీటింగ్కి మేము కూడా వచ్చాము అంటే దీని మీద మనము మాట్లాడాలి తమ్ముడు, గట్టిగా మనం చేస్తే బాగుంటుంది, దానికి మనం ముందడుగు వేయాలి, దానికి మన గ్రామమే కేంద్రం కావాలి అని డిస్కస్ చేస్తాడు. తప్పకుండా అన్న అని చెప్పని నేను మా అన్న లేని సందర్భంలో నాకన్నా చిన్నోళ్ళని నాకన్నా పెద్దోళ్ళని ఒక 20 మందిని కూడుస్తాను. ఇదిగో అన్న ప్రపోజల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కూర్చుందాం రండి మాట్లాడదాము అని చెప్పానంటే ఓకే అని చెప్పని సాయంత్రం అందరమే కూర్చుంటాం. కూర్చున్నప్పుడు నేనే ఇతన్ని పరిచయం చేస్తాను. సో అండ్ సో మనతో మాట్లాడటానికి వచ్చాడు కృష్ణ. అంటే కిషన్ అనేది ఆయన చెప్పిన మాట, ఆయనకి అది కిషన్ అనేది కృష్ణ కనపడింది, కృష్ణ అనేది కృష్ణ అని నడుస్తుంది. అరే అన్న పేరు మందకృష్ణ, మనతో కొన్ని విషయాలు మాట్లాడడానికి వచ్చాడు అని చెప్పని సరేనని చెప్పి మాట్లాడిన తర్వాత నేను ఇందా చెప్పాను కదా, అప్పటికే దళిత మూవ్మెంట్లో మేము మా స్థానము 3వ స్థానంలోను 2వ స్థానంలో 4వ స్థానంలో ఉంటుంది, ప్రథమ స్థానానికి రావటం లేదని చెప్పి మేము మా ఘర్షణ మొదలైంది కదా, ఆ స్పిరిట్ ఉంది. దాంతో ఈ వేరియేషన్ లో కూడా వాస్తవమే కదా, మొత్తం ఎమ్మెల్యేలు చూసుకుంటే మాలలే ఉన్నారు, జనాభాలో 70 లక్షల మంది మనం ఉన్నాం, 40 లక్షల మంది వాళ్ళు ఉన్నారు, 10 లక్షల విభజన కరపత్రం మనం పోస్టర్లకి పరిమితం అయ్యామనేది ఒకటి. తర్వాత ఇచ్చిన కరపత్రం కూడా స్పష్టంగా లెక్కలు చెప్తుంది. 1,15,00,000 కనపడతారు, 70 లక్షల మంది మాదిగలు కనపడతారు, 40 లక్షల మంది మాలలు, 5 లక్షల మంది ఉపకులాల ప్రజలు, వీళ్ళతో పాటు 92,000 ఉద్యోగాలు ఆనాడు ఉంటే 70 లక్షల మంది ఉండబడిన మాదిగలకి 20,000 ఉంటాయి, 40 లక్షల మంది ఉండబడిన మాలలకి 72,000 ఉంటాయి. ఓకే, ఇట్లా ఉద్యోగాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 39 మంది అప్పుడు ఎస్సీ ఎమ్మెల్యేలు. ఆ 39లో 9 మాదిగోళ్ళు, 30 మంది మాలోళ్ళు, 6 ఎంపీలు, 5 మాల, 1 మాదిగ. ఇక ఎస్సీ కార్పొరేషన్కి వచ్చే రుణాలు కానీ పథకాలు కానీ మొత్తం కూడా మెజారిటీ అంటే 80% 90% మాలపల్లెలకి వెళ్ళేది, మాదిగ పల్లెలకి ఒక 5% 10% ఎవరైనా తెలివైనోడు పోయి ఎస్సీ కార్పొరేషన్ లోన్ పెట్టుకోవచ్చు. సో ఈ అన్యాయం ఉంది కాబట్టి దీని మీద మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది, దీని మీద నిలదీద్దాం, కొట్లాడదామని చెప్పని మాకుండబడిన దీంతో మేము ఓకే ముందుకెళ్దామని చెప్పి అనుకుందాం. అప్పుడు ఆల్రెడీ ఆదిజాంబ అరుంధతి ఫెడరేషన్ అని ఉంది కాబట్టి ఆదిజాంబవ అరుంధతి అనే ముసుగు మనకొద్దు, డైరెక్ట్ మాదిగలమి రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నాం, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని పెడదాం. సంస్థ పేరు కూడా ఏం పెట్టాలని డిస్కషన్ అక్కడే కూర్చున్న తర్వాత అదే రోజు డిస్కషన్ అయిపోయింది, ఆయన ఇంట్రడ్యూస్ చేసాము, ఆయన మాట్లాడిన తర్వాత ఓకే ఏం చేద్దాం ఓకే ముందుకెళ్దాం అనుకున్నాం. ముందుకెళ్ళడం కోసం ఒక కమిటీ ఫామ్ చేసుకుందాం అనుకున్నాం. ఆ కమిటీకి ఏం పేరు పెడదాం అని పేరు ఎవరు ప్రపోజ్ చేశారు? మేమే 20 మంది సమాలోచనలు చేసాం. సమాలోచన చేసి ఆదిజాంబ అరుంధతి ఫెడరేషన్ అనే ముసుకొద్దు, మన కట్టొద్దు, డైరెక్ట్ మాదిగల కోసం మాదిగల కోసమే కాబట్టి మాదిగల రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నాం కాబట్టి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని పెట్టుకుందాం. ఓకే, అది తెలుగులో ఎలా ఉంది మారిపోసా అని వస్తుంది, తెలుగు అది ఎంఆర్పి, ఇంగ్లీష్ లో ఎలా వస్తుంది ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని చెప్పి పేరు పెట్టుకొని అదే రోజు గ్రామ కమిటీ వేసుకొని అప్పుడు మా వాళ్ళు ప్రశ్న వేస్తారు మమ్మల్ని, అంటే నన్నే, అంటే నేనే కదా ఆయన ఇంట్రడ్యూస్ చేసింది అంత చేసింది, నన్ను అడుగుతారు. మరి అంతా బాగానే ఉంది, మాలల కంటే కత్తి పద్మారావు ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, అందరూ నాయకులు, బజ్జోతారకో లాంటి వాళ్ళు, గద్దర్ లాంటి వాళ్ళు చాలా మంది మాలలకి నాయకులు ఉన్నారు, ఎలివేటెడ్ ఫేస్ లో ఉన్నాయి. మరి మనకెవరు అన్నప్పుడు ఇంకెవరు అన్నే మన రాష్ట్రకన్నారని చెప్పని నేను చేతి ప్రకటన చేస్తాను, ఇంకెవరు అన్నే మన రాష్ట్రకన్నారని చెప్పని అది ప్రకటన చేస్తాను. మీరే చేయతారా? నేనే చేతి ప్రకటన చేస్తాను. ఏకగ్రీవం అయిపోయింది అంతే, వెంటనే ఓకే అనుకుని అయిపోయిన తర్వాత ఈ మాట నేను చెప్పడం కాదు, అతను కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో చెప్తాడు, నేను తిరిగాను, మాట్లాడాను, 20 మందిమే, ఇంకో గ్రామ కమిటీ లేదు, అదే గ్రామ కమిటీ ఆ రోజు నన్ను రాసుకున్నారుగా వాళ్ళే ఎన్నుకున్నారు అని. అదే నేను చెప్పే అదే గ్రామ కమిటీ అదే రాష్ట్ర కమిటీ అని చెప్పి ఎన్నుకున్నారు. సో ఆ రోజు అయిపోతుంది, కమిటీ పడుతుంది, వెంటనే కార్యాచరణకి వెళ్తాం.
జూలై 17 కారంచేడు మతువీళ్ళ సంస్మరణ సభ జరుగుతుంది కదా, అక్కడ కరపత్రాలు పంచుదామని ఇదే సదాలక్ష్మి వేసిన కరపత్రాన్ని వేసి డేటాతో సహా వేసి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని పెట్టి కరపత్రం తీసి వెళ్తాం. అక్కడ మాకు మొట్టమొదటి కరపత్రాన్ని సాయం చేసిన పెద్దలు తేళ్ల బెంజమిన్ గారు. ఆయన కరపత్రం వేయిస్తాడు, కానీ ప్రెస్లో నుంచి తీసుకొచ్చే వాళ్ళు ఉండరు అక్కడ. అంటే అంత మాలలేమో 18 పేటలు ఉంటాయి, మాదిగలు 3 పేటలే ఉంటాయి. మేము ఈదుముడి నుంచి పోయినటువంటి మళ్ళీ ఎవరైతే ఉన్నామో 10 మందిని ఆ ప్రెస్ దగ్గరికి వెళ్ళి ఆ కరపత్రాలు తీసుకొచ్చి పట్టుకొని 10 మందిని పట్టుకొని మీటింగ్ జరుగుతున్న నలుదిక్కులో మేమే వస్తుంటాం. అప్పుడు ఆయన భార్య బిడ్డలు పట్టుకొని చెట్టు కింద కూర్చొని ఉంటాడు, నిలబడి ఉంటాడు. ఎవరు? మందకృష్ణ. మేము పంచుతుంటాం. అంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చిన ఆయన కదా, మళ్ళీ ఏదైనా జరిగితే చీరాల్లో మళ్ళీ ఇది కదా, అందుకని మేమే చెప్తాం. చాలా చాలా కాపాడుకున్నాం, చాలా ప్రొటెక్ట్ చేసుకుని ఆయన నిలబెట్టుకున్నాం. ఓకే. అయితే ఆ క్రమంలో మేము జరుగుతుంటే మమ్మల్ని కొడతారు, కొట్టినప్పుడు నేను తీసుకెళ్లి గద్దరికి ఇవ్వడం కరపత్రం, గద్దరు కూడా ఇన్నాళ్ళకి నా సోదరులు కళ్ళు తెలిసినందుకు సంతోషంగా ఉందని చెప్పని అదే వేదిక మీద ప్రకటన చేస్తాను. ఆ పాంప్లెట్ చూసా? ఫస్ట్ పాంప్లెట్. అయితే ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ మాలో కసిని పెంచింది. ఏం జరిగింది ఆ రోజు? మాలలు మమ్మల్ని కొట్టారు. మాలలు మేము కరపత్రాలు పంచుతుంటే మా చేతిలో ఉండబడిన కరపత్రాలు లాక్కొని చించి కాలువలో పడేసి మమ్మల్ని కొడతారు. స్టేజ్ ఎక్కనిచ్చారు కదా, నా తర్వాత మేము దూసుకుని వెళ్ళాము స్టేజ్. కొట్టిన తర్వాత అంటే దెబ్బలు తగిలితే నేను స్టేజ్ దగ్గర ఉన్నాను, గేట్ దగ్గర కొట్టారు మా సోదరులు. ఆ గొడవ జరుగుతుంది. ఇప్పుడు నేను వెంటనే దూసుకుని వెళ్ళిపోయి స్టేజ్ మీదకి వెళ్ళిపోయి కరపత్రం ఇచ్చాను. ఆయన ఆ మాట అన్నాడు. ఆయన ఆ మాటని ఎస్ఎస్ అట్రాసిటీ యాక్ట్ రద్దు అయినప్పుడు ఇక్కడ ఒక మీటింగ్ జరుగుతుంటది మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో. అప్పుడు మాట్లాడుతూ 94 జూలై 17న కారంచేడు మతువీర సంస్మరణ జరుగుతున్నప్పుడు ఒక బుడ్డోడు నా చేతికి ఒక కరపత్రం తెచ్చిచ్చాడు. ఆ రోజే నేను సమర్థించాను, ఆ రోజు నుండి ఈ రోజు వరకు సమర్థిస్తున్నాను, మాలలకు తెచ్చిపోదామని చెప్పి. బుడ్డోడేనా బ్రహ్మయ్య మాదిగా? నన్ను ఇతనే తీసుకెళ్లి పరిచయం చేస్తాడు, అన్న ఆ బుడ్డోడు బ్రహ్మయ్య అని. ఓకే. మందకృష్ణ. అంటే అక్కడ మొదలైనటువంటి మా ప్రస్థానము ఇక ఎక్కడ వెనక్కి తిరిగి చూడదా. మాలలు కొట్టేటప్పుడు మమ్మల్ని ఏమంటారంటే, మిమ్మల్ని కారంచేడులో నరికి చంపితే మేము తీసుకొచ్చి పేటకో పోట్లు ఎక్కడ కూడి పెడితే మా మీద కరపత్రం వేస్తారా అని ఒక అగ్రకుల తత్వాన్ని ప్రదర్శించే దగ్గర వాళ్ళు చూడటం, అది మాలో మరింత కసిని పెంచడం. ఆ కసి ఇక నీకు ఎలా వెళ్ళిపోయిందంటే జూలై 17 మొదలుకుంటే ఆగస్టు 25, సెప్టెంబర్ 28, అక్టోబర్ 28, నవంబర్ 28 ప్రకాశం జిల్లా మొత్తం చూసుకొని అక్కడి నుంచి పక్కన నెల్లూరుకి, అటు నుంచి విశాఖపట్నానికి, అటు నుంచి కర్నూలుకి ఇంత చేసుకొని 96 మార్చి 2వ తారీఖున హైదరాబాద్ లో మీటింగ్ పెడతాం నిజాం కాలేజ్ గ్రౌండ్ లో. ఆడికి మొత్తం సదాలక్ష్మమ్మ, ఆ రోజు సదాలక్ష్మమ్మ ఇంటి కేంద్రంగానే మొత్తం జరుగుతుంది. సదాలక్ష్మమ్మ ఇంట్లోనే ఉంటాము, సదాలక్ష్మమ్మ ఇంటి కేంద్రంగానే మొత్తం పోస్టర్లు, కరపత్రాలు, వాల్ రైటింగ్ అంతా కూడా ఎక్కడ ఇక్కడే హైదరాబాద్. మాజీ మంత్రి వర్యులు సదాలక్ష్మమ్మ గొప్ప నాయకురాలు మాది కమ్యూనిటీలో, ఒక డైనమిక్ లీడర్. ఆమె దగ్గర నుంచి అంతా నడుస్తుంది. ఇంకా అక్కడి నుంచి మార్చి 2 సభకి చంద్రబాబు నాయుడు రమ్మని పిలిస్తే రాడు. రాకుండా గౌడ్ల మీటింగ్కి వెళ్తాడు. దాన్ని ఆత్మగౌరవంగా భావించి బషీర్బాగ్ దగ్గర మేము ఆత్మగౌరవ సభని పెడతాం. ఆ సభకి చంద్రబాబు వస్తాడు, వచ్చి రామచంద్రరాజు కమిషన్ ప్రకటన చేస్తాడు. ఓకే, రామచంద్రరాజు కమిషన్ ని అమలు చేయండి అని చెప్పని పాదయాత్ర మొదలవుతుంది. 97 ఏప్రిల్ 14 నుంచి నారావారిపల్లె నుంచి పాదయాత్ర మొదలవుతుంది. ఆ పాదయాత్ర హైదరాబాద్కు వచ్చేంత వరకు నాకు తెలిసి ఇల్లు వాకిలి ఏమీ లేకుండా, తల్లిదండ్రులు కూడా ఒక్కసారి పిల్లోని కనపడి వెళ్ళమనండి అయ్యా చూడాలని ఉంది అనే పరిస్థితి ఉండేది. ఇల్లు వాకిలి లేకుండా నాకు తెలిసి 94 నుంచి 97 వరకు నడిచిన ఉద్యమమే మొదటి దశ ఉద్యమం, నిజాయితీ కలిగిన ఉద్యమం. ప్రతి మాదిగ బిడ్డ నా కులం గౌరవం పెరగాలి, నా జాతి ఔన్నత్యం పెరగాలి, నా జాతి గొప్పతనం సమాజానికి చాటాలి, మాదిగలమి అని ఒకనాడు చెప్పుకోలేని దుస్థితి నుంచి ఈ రోజు నేను మాదిగా అని చెప్పుకునే గౌరవాన్ని ఈ రోజు ఉద్యమం తీసుకొస్తున్న ఉద్యమంలో మేము భాగస్వాములు కావాలి అని చెప్పని ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చారు. కొంచెం స్వార్థం కూడా లేదు, ఎక్కడ ఎవ్వరికి లేదు. స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చారు, స్వచ్ఛందంగా ఆదరించారు, స్వచ్ఛందంగా అన్ని ఎదురొచ్చి మరి వనరులు ఇచ్చి తిరగండి, కష్టపడండి అని చెప్పిన సందర్భం 97 వరకు నడిచింది. 97 తర్వాత నిజాయితీ లేదా? 97 తర్వాత నేను చెప్తా, అది కూడా చెప్తాను. 97 తర్వాత 97కి వచ్చిన తర్వాత జీవో ఇస్తుంది 68, 69. దాన్ని మాలలు మళ్ళీ హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టు సింగిల్ బెంచ్ మళ్ళీ దాన్ని ఆపుతుంది, రద్దు చేస్తుంది. మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్తుంది ప్రభుత్వం. అప్పుడు డివిజన్ బెంచ్ సైజ్ చేస్తుంది. దీనికి రాష్ట్రపతికి ఆమోదం కావాలనుకున్నప్పుడు గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయండి. ఆ గవర్నర్ ఆర్డినెన్స్కి రాష్ట్రపతి ఆమోదంతో ఈ వర్గీకరణ అమలు చేసుకోవచ్చు అని చెప్పని చెప్తుంది. దానికి అనుగుణంగా గవర్నర్ ఆర్డినెన్స్, రాష్ట్రపతి ఆమోదం, అప్పుడు కేఆర్ నారాయణ గారు ఉంటారు, ఆయన ఆమోదంతో 99 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలు జరుగుతుంది. వర్గీకరణ
అమలు జరుగుతుంది. 2004 అప్పుడు వర్గీకరణ అమలు జరుగుతున్న సమయంలోనే మా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఈవి చిన్నయ్య అంటే మా మాల సోదరుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాడు. సుప్రీంకోర్టులో ఇప్పుడు అమలు అయింది కదా 2004. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ సపరేట్ లేవు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఎట్లా ఇచ్చేది? అప్పుడు 15% అనుకుంటే 15% రిజర్వేషన్లు 1% రెల్లి ఉపకులాలకి ఏలో, బిలో మాదిగా ఉపకులాలు ఎంత పర్సెంట్? 7%. సి మాల ఉపకులాలు మాల ఉపకులాలు 6%. తర్వాత డి ఆది ఆంధ్ర ఆది ద్రావిడ ఈ కులాలకు కలిపి 1%. ఇట్లా ఏబిసిడీలుగా చేస్తూ రామచంద్రరాజు కమిషన్ వేశారన్నాను కదా. ఆ రామచంద్రరాజు కమిషన్ సిఫార్సుల మేరకు అత్యంతగా వెనకబడినటువంటి రెల్లి సామాజిక వర్గ వాళ్ళని ముందు వరుసలో పెట్టి వాళ్ళకి 1%, తర్వాత వెనకబడిన మాదిగలకి 7%, తర్వాత మాలలకు 6%, ఆ తర్వాత డీకి ఆది ఆంధ్ర కులాలకి 1% బైఫర్కేషన్ చేస్తుంది. ఆ సమయంలో కొద్దిగా మా బిడ్డలు చదువుకోవడము, ఎంతో కొంత అవకాశాలు రావడం, జాబ్స్ అయి రావడం ఇవన్నీ జరుగుతూ ఉన్న సందర్భం ఉంటుంది. ఇక 2004 రద్దు అవుతుంది. 2004 చెన్నై గారు వేసిన కేసుతో రద్దు చేస్తూ ఏం చెప్తుందంటే అప్పుడు సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ ప్రకారం ఎస్సీల్లో కానీ ఎస్టీల్లో కానీ కొన్ని కులాలను కలపాలన్నా తీసేయాలని అధికారము రాష్ట్రాలకు లేదు కనుక పార్లమెంటులో చట్టం చేసుకోండి అని చెప్తుంది తీర్పు. దాంతో ఆగిపోతుంది. ఇక 2004 నుంచి నేటి తీర్పు వచ్చేంత వరకు లేదంటే 24 వరకు అనుకుంటే మేము సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాల. కానీ సుప్రీంకోర్టులో ఇది నిలబడడానికి, ఈ విజయం రావడానికి కారణం పంజాబ్ ప్రభుత్వం. మేము రోడ్ల మీద పోరాటం చేసాం. సుప్రీంకోర్టులో సమస్య ఉంది, పార్లమెంట్ చెప్పింది కాబట్టి పార్లమెంట్లో చట్టం జరగాలని చెప్పని ఢిల్లీని వదిలిపెట్టి ఇక్కడ హైదరాబాద్ గల్లీలోను విజయవాడ రోడ్ల మీద మేము ఉద్యమాలు చేసాం తప్ప అక్కడికి వెళ్ళలేదు. కానీ ఈ సమస్య బతికి నిలబడడానికి, ఈరోజు ఈ వర్గీకరణ అనేటువంటి న్యాయం గెలవడానికి పంజాబ్ ప్రభుత్వం ఆ రోజు మన 2004లో మా ఆంధ్రప్రదేశ్ రద్దు అయిన తర్వాత వాళ్ళది కూడా రద్దు చేయమని వర్గీకరణ వ్యతిరేకులు కోర్టుకు వెళ్ళడం, కోర్టు వాళ్ళది రద్దు చేయడం, మళ్ళీ వాళ్ళు హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు నుంచి కాదంటూ మళ్ళీ సుప్రీంకోర్టుకు రావడం, సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసింది మాత్రం పంజాబ్ వాళ్ళు చేసిన న్యాయ పోరాటం కారణంగానే ఈరోజు ఈ సమస్య వచ్చింది. ఇది పరిష్కారమైంది. ఎలా వచ్చింది దీనికంటే 2024 కంటే ముందు 2020 ఆగస్టు 27వ తారీఖున ఒక జడ్జిమెంట్ వస్తుంది, ఒక ఆర్డర్ వస్తుంది. అరుణ్ మిశ్రా గారి 5 మంది ధర్మాసనం. ఆ ధర్మాసనం చెప్తాది ఏమని చెప్తాదంటే మేము 5 మందిమే, వాళ్ళ 5 మందిమే కనుక ఆ తీర్పును మేము రద్దు చేయడానికి కుదరదు. ఆ తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం 2004 నవంబర్ 5 రోజు 5 మంది జడ్జీలు. తర్వాత 2020 ఆగస్టు 27 కూడా 5 మంది జడ్జీలు అరుణ్ మిశ్రా గారి ధర్మాసనం. ఈ 5 మంది ఏం చెప్తారంటే అప్పుడు 5 మంది ఇప్పుడు 5 మంది కాబట్టి మేము రద్దు చేయడానికి కుదరదు, కానీ ఈ రిజర్వేషన్ దాని మీద పూర్తిస్థాయి అధ్యయనం చేసిన తర్వాత ఈవి చెన్నయ్య వర్సెస్ ఆ తీర్పును మాత్రం పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. రివ్యూ అయితే చేయాలి, పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. అయితే అది మేం కాదు, అది 7 మందితోనో 9 మందితోనో ఒక ధర్మాసనం ఏర్పాటు కావాలి అని చెప్పని చెప్తుంది పంజాబ్ దీనిలో. అప్పుడు మేము ఆంధ్రప్రదేశ్లో మేము అడుగుతాం, సుప్రీంకోర్టులో పిటిషన్ వేద్దామన్నా సుప్రీంకోర్టులో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. ఉంటే ఆధారాలు చూపించాలి. లేదు, నాకు తెలిసి లేదు. మీకు తెలియకుండా నాకు తెలిసి లేదు. కానీ ఎప్పుడైతే 20లో వచ్చిన తర్వాత శిబిర ఇల్లు కట్టుకొని పోరంగా 2022 ఆగస్టులో ఒక పిటిషన్ వేస్తారు. అప్పుడు ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్గా ఉంటారు. ఎన్వి రమణ గారు కోర్టుకు వచ్చిన అంటే జడ్జి అయిన మరుక్షణమే మా పిటిషన్లు పడి ఉన్నట్టయితేనో, లేదంటే పంజాబ్ వేసినటువంటి పిటిషన్ తోటి మేము లింక్ అవడానికి అంటే మేము కూడా ఇంప్లీడ్ అయితేనో కొంత ఏదైనా ఆయన చేయడానికి ఉంటుంది. చివరిలో ఆయనకు వారంలో దిగుతాడు అనగా ఒక పిటిషన్ వేస్తారు, మధ్యంత ఉత్తర్వులు ఇవ్వండి దాని మీద అని. ఆయన చూసి అది కుదరదు, మధ్యంత ఉత్తర్వులు ఇవ్వడానికి కుదరదు, కానీ మీ అభ్యర్థిని నేను స్వీకరిస్తున్నాను అని చెప్పని తీసుకుంటాడు. తీసుకొని పక్కన పడేస్తాడు. అంటే తీసుకుంటాడు, అయిపోతుంది ఆ ఎపిసోడ్. తర్వాత మళ్ళీ అది ఎప్పుడు తెర మీదకి వస్తుంది అంటే మేము ఢిల్లీలో సభలు పెడుతుంటాం. ఢిల్లీలో మీటింగ్లు పెట్టి వాళ్ళని కలిసి వర్గీకరణ కోసం చేస్తున్న సందర్భంలో ఇక దీనికి
పార్లమెంట్లో చట్టం చేయమని కదా మేము అడుగుతుంది. మా డిమాండ్ ఏంది? సుప్రీంకోర్టు 2004 తీర్పు ప్రకారం పార్లమెంట్లో చట్టం చేయమని, సుప్రీంకోర్టు ద్వారా ఇవ్వమని కాదు. పార్లమెంట్లో చట్టం చేయమని చెప్పని పెడతా ఉంటే పార్లమెంట్లో ప్రతిసారి తెలుగుదేశం ఎమ్మెల్యేలు అడిగినా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడిగినా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడిగినా, ఏ ఎంపీలు అడిగినా వాళ్ళు చెప్పే మాట ఏంటంటే సుప్రీంకోర్టులో ఉంది, రాష్ట్రాలకు లేఖలు రాసాము, ఆ లేఖలు రాసిన వాటిల్లో 7 రాష్ట్రాలు అనుకూలంగా పంపించి 13 రాష్ట్రాలు వ్యతిరేకంగా పంపించి 2 కేంద్రపాలిత ప్రాంతాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పని చెప్పుకుంటూ వచ్చారు తప్ప నుంచి పార్లమెంట్లో చట్టం చేయాలి. పార్లమెంట్లో చట్టం చేయకుండా సుప్రీంకోర్టుకి మళ్ళింది. ఎప్పుడు మళ్ళిందంటే మందకృష్ణ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గరికి రానిలేదు. అప్పుడు ఉండబడిన తెలంగాణ ఉండబడిన బీఆర్ఎస్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, ముందు చంద్రబాబు ప్రభుత్వం, తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఏడుకు వచ్చేటప్పటికి బీఆర్ఎస్ 10 ఏళ్ళు. ఇక ఏం అర్థం కాలేదు. అంటే ఈ 2 ప్రభుత్వాలు మనల్ని దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదని. దాని సాక్షాత్ అసెంబ్లీలో కేసీఆర్ చెప్తాడు కదా, ఇక్కడ మందకృష్ణ పని అయిపోయింది మేము అని చెప్పని చెప్తాడు. అయినా అంటే నిర్దేశం చెప్తాడు, మేము అని చేస్తామని చెప్తాడు. ఇక అని చేస్తామని చెప్తాడు, ఇంకొక అడుగు ముందుకు చేసేదో చేసే ప్రయత్నం కూడా చేస్తాడు. ఆ క్రమంలో ఇతను ఆలోచనలో పడినప్పుడు నిజంగా చెప్పాలి, ఆ రోజు అండగా నిలబడింది రేవంత్ రెడ్డి గారే. ఎందుకు ఆయనకు పదవి లేదు, ఏం లేదు, పవర్ లేదు కదా, పవర్ లేదు, అధికారం ఉంది. ఎట్లా అధికారం అంటే ఎట్లా అంటే వర్గీకరణ కోసము ఒక సభ పెట్టించి ఈయన్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు కదా. అక్కడ ఆ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది, ఈ ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. అంటే సభ పెట్టడానికి కావాల్సింది ఏంటి? ఆర్థిక వనరులు అంతే, కరపత్రాలు లేదా పోస్టర్లు లేదా స్టేజ్ను లేదా మొత్తం నాకు తెలిసి ఆ కార్యక్రమం అంతా రేవంత్ గారు చేస్తాడు. అప్పుడు వెంకయ్య నాయుడు గారిని పిలుస్తాం. దానికి వెంకయ్య నాయుడు గారు వచ్చేస్తున్నారు, వర్గీకరణ అయిపోతుంది, రండి ఇదే చివరి మీటింగ్ అని చెప్పి మేము ప్రచారం చేస్తాం. ఇక జనం వర్గీకరణ అయిపోతుందంట అని చెప్పని మా వాళ్ళు గుంపులుగా వస్తారు, పెరడ్ గ్రౌండ్ కి చేరుకుంటారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీ అప్పుడు? కాంగ్రెస్ పార్టీ. 17 తర్వాత 2017 తర్వాత 17 అంతే, 17 తర్వాత 17లోనే పెట్టింది. మరి వెంకయ్య నాయుడు ఎందుకు పిలిచారు? మరి ఇతనికి ప్రొటెక్షన్ కావాలి కదా. ఓకే. సో 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు కేంద్రం సపోర్ట్ అన్న ఉందని, కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది, కేంద్ర సపోర్ట్ అన్న ఉందనేటువంటిది అవుతుంది కదా. దానికి వెంకయ్య నాయుడు వస్తాడు, వెంకయ్య నాయుడు చెప్తారు, తెల్లారి పొద్దున వెంకయ్య నాయుడు పోయి ఆయన దగ్గర కూర్చుంటాడు, మోడీ గారికి చెప్తారు, ఓకే అంటారు. ఒక 5 డే మందకృష్ణ గారు ఢిల్లీకి వెళ్తారు, ఢిల్లీలో పరిచయం చేస్తాడు, మొత్తం చేస్తాడు. ఇక మొత్తం సార్ నాకు బీఆర్ఎస్ వద్దు, ఏ వద్దు, ఇంకోటి వద్దు సార్, నాకు మీరే దిక్కు, మీతోనే ఉంటాను, నన్ను ప్రొటెక్ట్ చేయండి సార్ అని చెప్పని ఆడ అభయం తీసుకొని బయటకు వచ్చి ఇక కంప్లీట్ లైన్ తీసుకుంటాడు. ఇక బీజేపీ నన్ను ప్రొటెక్ట్ అంటే మాదిగ జాతికి వర్గీకరణ, నన్ను అంటే పర్సనల్ ప్రొటెక్టే. మాదిగ జాతికి వర్గీకరణ అనేది పార్లమెంట్లో చట్టం చేయాలి. మరి పార్లమెంట్లో చట్టం చేయమని బీజేపీ డిమాండ్ చేయటం లేదు కదా, సుప్రీంకోర్టు ఇచ్చింది భయ్యా. నరేంద్ర మోడీ పరేడ్ గ్రౌండ్ వేదికగా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి నేను సంపూర్ణ మద్దతు ఇస్తానా అన్నాడు. ఒక ప్రధానమంత్రితో చెప్పించిండు మందకృష్ణ గారు. ఓకే, అంత ఈజీయా? ఏది మందకృష్ణ మాది కన్నా ఓకే, ప్రధానమంత్రిని తీసుకొచ్చి పరేడ్ గ్రౌండ్ నిలబెట్టి మీ జాతి గురించి చెప్పించిండు ఆయన. ఓకే, దానివల్ల బెనిఫిట్ పొందింది ఎవరు? మాదిగల, బీజేపీనా? ఓకే, ఆ సభ ఏం సభ? ఆ దగ్గర ఆధారాలు ఉన్నాయి. అది బీజేపీ ఎన్నికల ప్రచార సభ. ఆ బీజేపీ ఎన్నికల ప్రచార సభకి లక్షల మందిని కూడుస్తున్నామని చెప్పని అప్పుడు అరుణమ్మ మాట్లాడుతుంది, అందరు స్టేట్మెంట్లు ఇస్తారు. అది బీజేపీ సభ ఎట్లా? మాదిగల ఆత్మగౌరవ సభ. నేనంటే మాదిగల ఆత్మగౌరవ సభ పేరు మీద జరిగిన బీజేపీ సభ అది. ఓకే, అది ఎన్నికల ప్రచార సభ. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీరు అడుగుతారని తెలిసి తీసుకొచ్చేవాడిని నేను. అంతేనా? ఎన్నికల ప్రచార సభ అది. ఎక్కడ బీజేపీ గుర్తు కోటేయండి అని చెప్పలేదు కదా, ఎక్కడ ఆయన వచ్చి మీకు మద్దతు ఇచ్చిండు అంతే తప్ప. మీరు గమనించలేదు బ్రదర్. అంతేనా? ఇక మొదలు మాదిగ జాతిని నిట్ట నిలువున మనువాదానికి తాకట్టు పెట్టిన రోజు అది. ఇక నో బీఆర్ఎస్, నో కాంగ్రెస్, ఓన్లీ మోదీ 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 అని ఏడుస్తూ మాట్లాడిన రోజు అది. ఓకే, బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో మేము అందరం చెప్తున్నాం, ఈ రోజు ఏ ఉద్యమకారుడికైనా, ఏ ప్రజా సంఘానికైనా, ఏ దళిత సంఘానికైనా, లేదంటే ఒకనాడు వర్గ పోరాటం చేస్తున్నటువంటి కమ్యూనిస్టులకైనా, ఈ రోజు సాయుధ పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళందరికైనా కానీ స్ఫూర్తి ఈ రోజు ఏమైపోయాడు? బాబాసాహెబ్ అంబేద్కర్ అయ్యాడు. ఓకే, అంబేద్కర్ ఏం చెప్తాడు? నేను పుట్టడం అయితే హిందూగా పుట్టాను కానీ చావడం మాత్రం హిందూగా చావని చెప్పిన బౌద్ధాన్ని తీసుకుంటాడు. ఓకే, ఎందుది? అదేవిధంగా మా జాతులకి మూతికి ముంతగట్టి మొరగ తాటాకు గట్టి చదువుకుంటే 4 కోసి ఇంటి చెవుల్లో శేషం పోసినటువంటి ఈ మనుధర్మాన్ని నేను తగలబెడతానని చెప్పిన మనుధర్మాన్ని తగలబెడతాడు అంబేద్కర్. మరి ఉద్యమకారులంగా ఉద్యమ స్ఫూర్తి ఉండబడిన 30 ఏళ్ళ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నువ్వు దేనికోసం చేసావు? రైట్, ఎప్పుడే చెప్తున్నాం. అదే మోడీ నిలబడినట్టు పార్లమెంటులో వర్గీకరణకు చట్టం చేసి శాశ్వత పరిష్కారం చేసినట్టయితే మీరన్నది కరెక్ట్.
కానీ చేయలా. కోర్టుకు మళ్ళీ ఇచ్చారు. ఓకే, కోర్టుకు మళ్ళీ ఇచ్చారు. ఏంది కోర్టు అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది, కేంద్ర ప్రభుత్వం కోర్టు పంపించింది, మీ అభిప్రాయం చెప్పండి అని. ఆ లేఖలు సమాధానం చెప్పాడు అంతే. కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే మాకు అభ్యంతరం లేదని చెప్పింది అంతే. ఆయన చేసింది ఓకే, జస్ట్ అంతే. న్యూట్రల్గా ఉన్నారు. న్యూట్రల్గా ఉన్నారు. కానీ మీరు ఇందాక ఒకటి అన్నారు, ఎంఆర్పిఎస్ ఎక్కడ 2004 నవంబర్ అయిన తర్వాత పిటిషన్ వేయలేదు. మరి మీ కోసం ఎందుకు? మీరు పిటిషనరే కాదు, బీజేపీ ఎంత చెప్పాను కదా, 2022లో ఒక పిటిషన్ వేసామని లాస్ట్లో. ఓహో, లాస్ట్ 26 పిటిషన్ మాదే ఉంటుంది. అది ఇందాక చెప్తూ ఆగాను. ఎన్వి రమణ గారు వచ్చిన తర్వాత, అది వేసిన తర్వాత అది 1 వీక్ లో దిగిపోతాడు ఆయన ఎల్లంగా అయిపోతాడనగా, చంద్రచూడ్ గారు వచ్చిన తర్వాత బీజేపీ మొత్తం అంతా మాట్లాడుకొని చెప్పాను కదా, ఇదంతా అయిన తర్వాత బీజేపీ మాట్లాడుకొని కూడబలుకున్న తర్వాత వాళ్ళ మాజీ అడ్వకేట్ జనరల్ ముహిల్ రోత్కి గారిని కోర్టుకు పంపిస్తుంది. ఆయన కోర్టులో నిలబడతాడు. ఏంది సంగతి అంటే, మేము ఇటు ఒక పిటిషన్ వేస్తామని అడుగుతాడు. మీ పిటిషన్ ఏమి లేదని నా దగ్గర అంటాడు. లేదు పలానా తారీఖు వేసామని చూడండి అంటే, ఒక వారం గడువుయండి అని చెప్పాను. వారం తర్వాత మీ పిటిషన్ ఉంది, సేమ్ పంజాబ్ వాడు కూడా దీని మీదే కొట్లాడుతున్నారు, దాంతో పాటు కలిసి విచారిస్తాము అని చెప్తాది. అది మా పాత్ర అక్కడ, అంతవరకే అంతే. ఓకే, ఇందాక ఆ పాత్ర అంతవరకు. సరే, ఇప్పుడు మోడీ గారు అన్నట్టు, నిజంగా మోడీ గారు అన్నట్టు మీకు అండగా నిలబడతాను, నేను గౌరవిస్తున్నానని చెప్పినటువంటి మోడీ గారు అన్నట్టు, నువ్వు పార్లమెంటులో చట్టం చేస్తున్నట్టయితే ఓకే. కానీ కోర్టు అయింది. కోర్టు కూడా ఏం చెప్పింది? రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చు అని చెప్పింది. చేసినోడు చేస్తాడు, చేయనోడు చేయడు. ఓకే, ఆ కోర్టు తీర్పులో కూడా మీరు గమనించండి బ్రదర్, జస్టిస్ గవాయ్ గారు క్రిమిలేయర్ గురించి మాట్లాడతాడు. క్రిమిలేయర్ గురించి మాట్లాడితే క్రిమిలేయర్ కూడా అమలు చేయాల్సి వస్తున్న సందర్భం వస్తే, ఉత్తరాదిలో ఉండబడినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం కూడా నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇబ్బంది అడిగితే, నరేంద్ర మోడీ గారు అంటే ప్రకటన చేస్తారు క్యాబినెట్ క్రిమిలేయర్ ఉండదని. అంటే సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి కదా, చెయ్యండి అని చెప్పిందా? డైరెక్షన్ చేయలే, అమలు చేసుకోవచ్చు సజెషన్ చేసింది. ఆ సజెషనే ఓకే అయిపోయింది. ఈరోజు నేను అంటున్నా, మరి ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని, ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనని పరిగణలో తీసుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేశారు. మరి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేసినప్పుడు మరి ఆ వర్గీకరణ స్వాగతించాలా వద్దా? ఓకే, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి గారు చేశారు. దాన్ని స్వాగతించాలా వద్దా? ఓకే, ముందు స్వాగతిద్దాం. లేదు, ఈ కమిషన్ వేసినప్పుడు కానీ, ఈ 4 నెలల్లో ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని కానీ, కమిషన్ని కానీ, కమిటీని కానీ, ఇంకొకళ్ళని కలిసి కానీ, ఇదిగో ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి అని మనం ఎక్కడ చెప్పామా? అప్పీల్ చేశారా అసలు? ఎవరికి అప్పీల్ చేసే అవకాశం ఇవ్వకుండానే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళింది. సో అప్పీల్ చేస్తే ఒక్కసారి కమిషన్ కలుపుతారు హైదరాబాద్లో. ఏమడుగుతారు 5 అంశాల మీద? జనాభా దామాష ప్రకారం పంచండి, సుప్రీంకోర్టు తీర్పు సూచనలను గౌరవించండి అని ఇలాంటి అంశాలు పెట్టారే తప్పనిచ్చి ఇంత పర్సెంటేజ్ మాకు ఇవ్వండి అని చెప్పి ఎక్కడ అడగలేదు. ఇప్పుడు 11 అడుగుతున్నారు, ఇప్పుడు అడుగుతున్నారు. నేను అంటుంది అదే, ఇప్పుడు స్వాగతించు. ఇప్పుడు 11 కావాలని కమిషన్కి ఇవ్వలేదా? నేను కమిషన్ రిపోర్ట్ కూడా చూసా, అయితే అది అధికారికంగా బయటికి రాలేదు. అందులో నువ్వు ఇచ్చినటువంటి అర్జీ ఉంది, నేను ఇచ్చిన అర్జీ ఉంది, బేడబుడగ సంఘం ఇచ్చిన అర్జీ ఉంది, ఇంకో కులం ఇచ్చిన అర్జీ ఉంది, అన్ని కులాలు ఇచ్చిన అర్జీలన్నీ అందులో ఉన్నాయి. దాంట్లో మనం ఏమడిగింది కూడా ఉంది. అందులో ఎక్కడ నాకు 11% రిజర్వేషన్ కావాలని మనం అడగలేదు. జనాభా దామాష ప్రకారం పంచండి అన్నారు. జనాభా దామాష సుప్రీంకోర్టు అని చెప్పింది. సుప్రీంకోర్టు కూడా అట్టడుగు వర్గాలకి, వెనకబడిన వర్గాలకి న్యాయం జరగడం కోసం ప్రయత్నం చేయండి అని చెప్పని. వర్గీకరణ జనాభా నుంచి పది కాదు కదా, వెనకబడితనం నుంచి రిజర్వేషన్లు. ఓకే, ఆ ప్రక్రియ తీసుకెళ్లే దగ్గర చేస్తారు. నేను కూడా ఏమంటానంటే, ముందు స్వాగతిద్దాం. అది మంచి కానీ చెడు కానీ 30 సంవత్సరాల మన పోరాటానికి ఒక తుది రూపం వచ్చింది, ఒక పరిష్కారం దొరికింది. సుప్రీంకోర్టు అమలు చేసుకోవచ్చు అందగా తప్ప నుంచి చెయ్యండి అని నిర్దిష్టంగా చెప్పి చేస్తే అమలు చేసేటికి రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏముందనొచ్చు. ఓకే, ఆ సూచన పరిగణన పాటించారు కదా, పాటించినప్పుడు ముందు స్వాగతించి శాస్త్రీయబద్ధమైనటువంటి శాస్త్రీయ లోపాలు ఉంటే స్వాగతించి, శాస్త్రీయ లోపాలు ఉంటే ఆ లోపాలను ఎత్తి చూపడంలో, అంటే మందకృష్ణ అనేది ఏంటంటే వన్స్ స్వాగతించారంటే అయిపోయినట్టే కదా, ఇంకా మళ్ళీ మీరేమి సూచనలు చేస్తారు కదా దాంట్లో. మరి ఇంకా చట్టం కాలేదు కదా, చట్టం కావడానికి సమయం ఉంది కదా, ఆ లోపు జరగడానికి నిన్న స్టేట్మెంట్ ఏంది? చట్టం అయ్యే లోపు ఆ లోపాలు సరిచండి అని చెప్పాడు కదా. ఓకే, మరి స్వాగతించి సరిచేయమని చెప్పు. ఓకే, అంటే స్వాగతించడం ఇష్టం లేదు. ఇప్పుడు మీరు అంటే మాకు అంటే బయట చర్చ అయిందండి, మాదిగ ద్రోహులు, జాతి ద్రోహులు 30 సంవత్సరాల జీవితాన్ని త్యాగం చేసి ఆయన ఇలా జాతికి న్యాయం చేస్తుంటే విషం కక్కుతుండ్రు అనేది ఒక మాట. రూపాయికి నాణ్యానికి పరేడ్ గ్రౌండ్లో మనువాదానికి తాకట్టు పెట్టిండు అన్నారు.
ఆయన జాతి కోసం బొంత పురుగునైనా ముద్దాడతా ఆర్ఎస్సీ నుంచి ఆర్ఎస్ఎస్ దాకా ఎవరినైనా కలుపుకొని పోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పిండు. మీరు ఎట్లా అంటారు? మనవాదానికి తాకట్టు పెట్టినట్టయితే ఒక్కడు బతకడం కోసం 100 మందిని చంపడం ధర్మమా? ఒక్కటే జాతి కోసం కదా, వర్గీకరణ కోసం. ఒక్కడైతే నేను అంటున్నాను, మాదిగోళ్ళు ఒక్కరు బతకడం కోసం మిగిలిన సమాజంలో ఉండబడిన ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకి ద్రోహం చేయడం ధర్మమా? ఏమీ అనలేదు కదా ఆయన. మరి దాని అర్థమైంది, నేను దక్షిణాదిలోనికి లక్ష్మణుడిగా ఉంటా అన్నాడు. దక్షిణాదిలో లక్ష్మణుడిగా ఉంటాడు అర్థమైంది. రాముడు అడుగులకు పోతాడు వాళ్ళ నాన్న మాటిని, సీత పోవాలి భార్య. లక్ష్మణుడు నేను అన్నా వస్తాను పోతానంటాడు. లక్ష్మణుడు భార్య వచ్చి నువ్వు పోతావు మరి నా సంగతి ఏందంటది. నేను వచ్చేంతవరకు నిద్రావస్థలో ఉండని శాపం పెట్టి అన్నతో పోతాడు. అంటే నువ్వు లక్ష్మణుడిగా ఉంటామంటే ఇక్కడ ఉండబడినటువంటి ఎస్సీ బీసీ ముస్లిం మైనార్టీ వర్గాల మొత్తాన్ని నిద్రావస్థకు నెట్టి నువ్వు పోయి చేస్తావా దళితుల్ని? ఓకే, బానిసత్వాన్ని అంగీకరిస్తావా? అంటే బీజేపీతో ఉంటేనే బానిసత్వం? 100% అంతే. మీరు కాంగ్రెస్ అని నేను అంటలేదు, ఏ పార్టీ అయినా. నేను ఒక్కటే మాట్లాడుతున్నాను బ్రదర్, ఉద్యమకారులంగా మనం చూసే కోణం నేను ఇందాక చెప్పాను, బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమ స్ఫూర్తితో ఆ కోణంలో చూడాలి. ఓకే, ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఓకే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు వర్గీకరణ సమస్య మాట్లాడలేదు? బీజేపీ పాలిత ప్రాంతాల్లో దళితుల పరిస్థితి ఏంది? మణిపూర్ జరుగుతున్నది ఏంది? గోద్రా ఘటన ఏంది? ఎన్ని సంఘటనలు? అంటే ముస్లింల మీద దళితుల మీద ఊసకోతలు జరుగుతున్నట్టు. అది వేరే కాంటెక్స్ట్. మీకు ఇప్పుడు జాతికి న్యాయం జరగాలి. కావచ్చబ్బా, కావచ్చు. నేను అంటున్నా సార్, ఓకే వర్గీకరణే కేంద్రం అయితే వర్గీకరణ ద్వారానే మాది జాతి మొత్తం మేలు జరుగుతుంది అనేది అది ఉందా? నేను అంటున్నాను, మీరు చెప్పండి. ప్రైవేటు పరంగాని రెండు సంస్థల పేర్లు చెప్పండి, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరంగాని. ఓకే, ఏది మోడీ వచ్చిన తర్వాత నింగి ప్రైవేటు పరమైంది, నేల ప్రైవేటు పరమైంది, నీరు ప్రైవేటు పరమైంది, గాలి ప్రైవేటు పరమైంది, సంస్థలు మొత్తం కూడా ప్రైవేటు పరమైంది. నీకు ప్రైవేటు పరంగా కూడా ప్రభుత్వ పరంగా ఉండబడిన సంస్థలు ఏంది నాకు తెలిసి? పోలీసులను, టీచర్లు. ఆ టీచర్లకు కూడా అవుట్ సోర్సింగ్ కూడా వచ్చారు, కాంట్రాక్ట్ వాళ్ళు వచ్చారు. పోలీసులు కూడా అంటే 1-2 సంస్థలు మాత్రమే కాలేదు. ఆ 1-2 సంస్థల్లో వచ్చేటువంటి ఉద్యోగాలు శాతం అనుకుంటే మన శాతం వచ్చేటప్పటికి 1% 2% ఉంటుంది. ఒకళ్ళవో ఇద్దరు ఉంటున్నాము. వ్యవస్థలు మొత్తం కూడా ప్రైవేట్ పరం అయిపోయినాయి. మరి ప్రైవేట్ పరమైనటువంటి రంగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించే దగ్గర ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేయగలిగితే, అంబానీ ఆస్తుల్లో కూడా మాకు బాగా రాగలిగితే, అదాని ఆస్తుల్లో కూడా మాకు బాగా రాగలిగితే, వాటిలో కూడా మేము ఉద్యోగస్తులుగా చేరగలిగితే, ఉండగలిగితే ఓకే. కోట్ల రూపాయలు మొత్తం కూడా ఉండబడినటువంటి ప్రైవేటు సంస్థలకు అప్పచెప్తున్నట్టు ఈ సందర్భంలో ఈ చిన్న అంశాన్ని మనం అంటే వర్గీకరణ అనేది నేను అంటే చిన్న అంశం. దీనికోసం నేను ఎదే అంటున్నాను బ్రదర్, ఒక్కడి కోసము 100 మంది కోసం ఒక్కడు చావడం ధర్మం, 100 మందిని చెప్పి ఒక్కడు బతకాలని కూడా అధర్మం. నేను అదే అన్నా నా వేదిక. ఇది అదే. మరి ఈరోజు నువ్వు తీసుకోబడినటువంటి మనువాదం, నేను రాజ్యాధికారం కోసం ఎప్పుడు కొట్లాడాలి, ఎవరు కొట్లాడాలి చెప్పండి? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో 30 ఏళ్ళుగా మాదిగలమే వర్గీకరణ అని చెప్పని మాలా మాదిగల మధ్య ఆరని అగ్నిగుండంగా మార్చుకొని పచ్చగడ్డేస్తే బొగ్గుమంటూ ఆవిడ కష్టంగా మారింది కదా. మరి మాలా మాదిగలు తప్పంటారా? మాదిగలు రిజర్వేషన్ అడగడం, మాదిగలు రిజర్వేషన్ అడగడం తప్పనట్లేదు నేను. మరి అగ్నిగుండం అయింది కదా. ఇక రాజ్యాధికారంగా వైపు ఎటువైపు పోవాలి? రాజ్యాధికారం వైపు మళ్ళించాల్సిన నాయకత్వం ఏ దారి మళ్ళింది? ఆ ఉద్యమం వేరే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే మీరు నిష్పత్తి ప్రకారం న్యాయం జరగాలని, మీరు నిష్పత్తి ప్రకారం న్యాయం జరగాలనేది డిమాండ్. ఓకే, దాని వైపు తీసుకెళ్తూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్ళకన్నా రాజ్యం వైపు నడిపించాల్సిన బాధ్యత ఎవరిది? ఓకే, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ నడిపించిన రాజ్యం వైపు మనం తీసుకెళ్లకుండా నడిపించాల్సిన నాయకత్వం. ఇప్పుడు మీరు ఈదుముడిలో పెట్టింది రాజ్యాధికార ఎంఆర్పీఎస్ రిజర్వేషన్ పోరాటం. ఎంఆర్పీఎస్ అంతిమ లక్ష్యం ఏంది? ఎంఆర్పీఎస్ ఉద్యమం అంతిమ లక్ష్యం ఏంది? రిజర్వేషన్ రాజ్యాధికారం కూడా ఉంది అంతే. మరి ఎంఆర్పీఎస్ ఉద్యమం అంతిమ లక్ష్యం ఎస్సీ వర్గీకరణతో పాటు రాజ్యాధికారం. ఇది వచ్చిన తర్వాత కదా. అవును, ఇప్పుడు ఉంటది. ఓకే, ఇప్పుడు ఉంటది. ఇప్పుడు ఉండడానికి ఏమాత్రం అవకాశం ఉందో చెప్పు, ఏముందో చెప్పు. అంటే ఇదిగో ఈ దారి ఉంది బ్రదర్ మీకు, రాజ్యాధికారం కోసం కొట్లాడటం కోసం అని చెప్పు. ఒకనాడు నేను అదే చెప్పాను ఇందాక, మీరు గుర్తుపెట్టుకున్నారు లేదు, 97 వరకు నడిచిన ఉద్యమమే నిజాయితీ కలిగిన ఉద్యమం. 97 తర్వాత జరిగిన ప్రతి ఉద్యమం ఒప్పంద ఉద్యమం. ఏం ఒప్పందం చెప్తా ఇప్పుడు చెప్పమంటే నీకు అది అన్ని ఒప్పంద ఉద్యమాలే. మీకు మందకృష్ణ గారితో డిఫరెన్స్ ఉందే కానీ చాలా మంది ఆయన మనవాదాన్ని తాకట్టు పెట్టినట్టు రకరకాలుగా అంటారు. అల్టిమేట్గా అయితే ఉద్యమం ఫలించింది కదా, 9% రిజర్వేషన్ సాధించిండు. నీకు బ్రదర్ నేను అంటుంది అల్టిమేట్ ఉద్యమం ఫలించింది, సంతోషం. నేను ఇందాక చెప్పాను, స్వాగతించాను. దాని వెనక ఉండబడినటువంటి దాన్ని నేను అదే చెప్పాను, రాణ్యానికి ఒక వైపే చూస్తున్నాం బ్రదర్, రెండో వైపు కూడా చూడండి. మీరు ఒక మాట ఏం చెప్తారంటే 2004 నవంబర్ 5 రోజు
5 న్యాయమూర్తులు బెంచ్ ఇచ్చింది. ఇది కరెక్ట్ కాదు. 341 ఆర్టికల్ని ఒక ఎస్సీ కులం యాడ్ అవ్వాలన్నా తీసేయాలన్నా ఆర్టికల్ని సవరించాలి, పార్లమెంట్ చట్టం చేయాలన్నారు. ఓకే, ఆ చట్ట ప్రకారం రాలే. ఇప్పుడు తెలంగాణలో 9% రిజర్వేషన్. అంటే అది ఉండదు అనేది మీకు అర్థం, అంటే అది అంత పట్టుత్వం లేదనేది మీరే చెప్తున్నారు. లేదు, మీరు 341 ఆర్టికల్ వేరు, ఇది వేరు. 341 ఆర్టికల్ కలపాలన్నా తీసేయాలన్నా, సో అక్కడ అప్పుడు కూడా మమ్మల్ని కలపలేదు, తీసేయలేదు. 2004లో రద్దయింది దానికే కదా. రద్దయింది కదా. ఆనాడు కూడా 59 కులాలను 60 చేయలేదు, 59 కులాలను 57, 58 చేయలేదు, 59 చేశారు. కానీ ఆ తీర్పు అది అసంబద్ధమైంది అనేదే కదా ఇప్పుడు వీళ్ళు చెప్పింది. ఇప్పుడు చంద్రచూడ్ ఏం చెప్తాడు, 341 ఆర్టికల్కి వర్గీకరణకు సంబంధం లేదు, ఇందులో కులాలు కలవటం లేదు, తీసేయటం లేదు. వర్గీకరణ జరగాలనుకున్నప్పుడు 2 కులాల మధ్య 2 కులాల మధ్య సమతుల్యత లేదు, అసమానతలు ఉన్నాయి. అసమానతలు ఉన్నప్పుడు అసమానతలు పోవాలనుకున్నప్పుడు అట్టడుగు వర్గానికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి వర్గీకరణ అవసరం ఉంది, మీరు వేసుకోవచ్చు అని చెప్పారు. కోర్టు నిర్దిష్టంగా డైరెక్షన్ చేయలేదు, సూచన చేస్తే అమలు చేసిన దానికి మీరు పాలాభిషేకాలు సన్మానాలు చేస్తారు. పాలాభిషేకాలు సన్మానాలు కాదు, మీరంటే మీరు కాదు, ఏదైతే వర్గాలు ఉన్నాయో కొన్ని చేస్తున్నారు. మరి మోడీ లాంటి వ్యక్తి పెరేడ్ గ్రౌండ్కి వచ్చి మద్దతు ఇస్తే మనవాదం అంటున్నారు. ఎట్లా దాన్ని సమర్థించుకుంటారు? అంటే మీరు చేస్తేనేమో రేవంత్ రెడ్డికో కాంగ్రెస్. నేను మోడీ పార్లమెంట్ లో చట్టం చేస్తే ప్రతి మాదిగిట్లో మోడీ ఫోటో పెట్టుకుని నేను కూడా చెప్తా. నేను అదే అంటున్నా, మోడీ 20 ఏళ్ళు మా పోరాటం చట్టం లేకుండా జస్ట్ సూచనతో చేసిన దాన్ని సమర్థిస్తారు. మరి సుప్రీంకోర్టు సూచన చేస్తానే కదా, సూచన చేస్తారు. గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఏం చేయాలి? గవర్నమెంట్ వదిలేసింది అనుకో బ్రదర్, ఓకే, చేసేది ఏం లేదు. మరి ఇప్పుడు పంజాబ్, ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి కదా, మరి ఆ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎందుకు అమలు చేయలేదు? ఎందుకు వర్గీకరణ మీద కమిషన్లు పడలేదు? ఎందుకు వర్గీకరణ గురించి అక్కడ ఎవరు మాట్లాడలేదు? నాయకుడు ఇక్కడ మాట్లాడుతున్నట్టు అక్కడికి ఎందుకు మాట్లాడలేదు? బీజేపీ రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని చెప్పి మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలేదు? ఈ సమస్యను పరిష్కరించడం కోసం దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయటం కోసం ఒక సామాజిక వర్గాన్ని ఒక గొంతుండబడినటువంటి పట్టుకోవాలనే పేరు మీద, ఇది మాదిగ సామాజిక వర్గం అయితే ఉంటుంది, ఈ సమస్య ఉంది, ఈ సమస్యను ఈ పేరు మీద పక్కదారి పట్టించి పార్లమెంట్లో చట్టం చేయకుండా కోర్టు ద్వారా చెప్పించి కోర్టు అమలు చేసిన విధంగా రాష్ట్రాల మీద దోసేస్తే మన చేతులు కడుక్కుంటాం, మన దగ్గర సమస్య ఉండదు. నేను అడుగుతున్నా, అమలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్తేనే ఆగస్టు 1వ తారీఖున తీర్పు వస్తుంది. 10 రోజులు అందరినీ కలిసి ధన్యవాదాలు చెప్తారు నాయకుడు. ఆ తర్వాత ఆగస్టు 13వ తారీఖు ఒక కొత్త అంటే పెద్ద భారీ ఎత్తున విజయం సాధించాడు, విజయ సారథి అని చెప్పని ర్యాలీ పెట్టారు. చేసుకోవచ్చు అన్నందుకే ర్యాలీ పెట్టాడు విజయం సాధించామని. అది విజయమా? ఇది విజయమా? ఓకే, చేసింది విజయమా? అది చేసుకోవచ్చు అన్నది విజయమా? చేసింది విజయమా? అది చేసుకోవచ్చు అన్నదానికి చేయడానికి ప్రెజర్ పెట్టాడు మందకృష్ణ అన్న. నేను అదే అంటున్నాను, రేవంత్ రెడ్డి చేయడు, లేకపోతే అనేది ఇప్పుడు. ఓకే బ్రదర్, రేవంత్ రెడ్డి మరి చేసేటోడైతే 1,00,000 డప్పులు 1000 గొంతులు అని పెట్టినందుకే, దేనికోసం పెద్ద ఎత్తున ఉద్యమం నేనంటాను చేయలేదు కదా ప్రభుత్వం, వంగి వచ్చింది. అయ్యా ఒక మాట, ఒక్కసారన్నా రేవంత్ రెడ్డి గారిని కలిసి దీని మీద త్వరితగతిన ముందుకెళ్ళు అని అప్పీల్ చేసామా? ఒక్కసారన్నా ఈ 4 నెలల్లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కానీ ఇంకో సందర్భంలో కానీ ఎక్కడన్నా పోయి అప్పీల్ చేశారా? అప్పీల్ చేస్తే కమిషన్ వేసాడా? అప్పీల్ చేస్తే క్యాబినెట్ వేసాడా? అప్పీల్ చేస్తే పెట్టాడా? అప్పీల్ చేయలేదు, ఉద్యమాలు చేశారు, పెట్టారు, పెద్ద పెద్ద మీటింగ్. రైట్ బ్రదర్, నేను అంటుంది ప్రెస్ కాన్ఫరెన్స్లు కమిషన్ జరుగుతుంది, నెల రోజుల పాటు కమిషన్ జరుగుతుంది, కమిషన్కి అందరూ అప్పీల్ చేసుకున్నారు. ఆ కమిషన్కి అప్పీల్ చేస్తున్నప్పుడు సభలు ఎక్కడ ఉన్నాయి? ఓకే, నీకు జరిగిన ఉద్యమం ఏడేనండి. ఒక్క మాట చెప్తాను, ఇక్కడ మీరు అంటున్నది మమ్మల్ని రేవంత్ రెడ్డి దగ్గర జోకాలంటారా? నేను ఏ రెడ్డి దగ్గర జోకాలంటలేదు. నాయకుడు చెప్పింది ఏంది? వర్గీకరణ ఏ పార్టీ చెప్తే ఆ పార్టీ కట్టుబడి ఉంటా అన్నాడు. నేను వర్గీకరణ ఏ పార్టీ చెప్తే ఆ పార్టీ కట్టుబడి ఉంటా అంటలా. వర్గీకరణ చేసినటువంటి వాళ్ళని గౌరవిద్దాం. ఓకే, కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు కట్టుబడి ఉంటే రాజ్యాధికారాన్ని నువ్వు వెళ్ళబోతావు. ఓకే, నువ్వు బీజేపీ కట్టుబడి, తెలుగుదేశానికి కట్టుబడి, కాంగ్రెస్ కట్టుబడి, అన్ని పార్టీలు కట్టుబడి ఉంటే నువ్వు మనం కోరుకోబోతే రాజ్యాధికారం ఎక్కడ వస్తుంది? ఓకే, ఇప్పుడు కట్టుబడి ఉంటాం కాదు, అది ప్రభుత్వ బాధ్యత. మనం పోరాటం చేసాం, ప్రభుత్వం చేసింది, మనం చెప్పాల్సింది. ఈ పోరాటాన్ని మళ్ళీ ఎటువైపు మళ్ళించాలి? ఈ రోజు దళిత సమాజానికి ఒక అప్పీల్ చేయాలి. ఎదిగినటోళంగా నాయకులు ఉండబడి దళిత సమాజానికి అప్పీల్ చేయాలి. ఓకే, సమస్య పరిష్కారం అయింది, సరే 10% వచ్చిందా, 4% వచ్చిందా, నీ వాటా నువ్వు తీసుకున్నా, నా వాటా నేను తీసుకున్నాను. ఇంకా దీనికోసం మనం కొట్లాడుకుంటా ఉంటే అటువైపు వెళ్ళలేం. అటువైపు వెళ్ళాలి. అటువైపు వెళ్లకుండా పాలక వర్గాలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. పాలక వర్గాలు ఈ సమస్య మీద మనతో దోబూచులాడుతున్నాయి. కనుక ఈ రోజు పరిష్కారం దొరుకుతుంది, ఇక దాని వైపు నుంచి పక్కన పెట్టండి, రాజ్యాధికారం కోసం కొట్లాడదామని చెప్పని సందేశం పంపాల్సిన మనం ఇది కాదు, ఇలా జరగకూడదు, ఇలా జరగాలి. నేను అడుగుతున్నాను బ్రదర్, అంటే అన్యాయం జరిగింది అనేది ఈ దీంట్లో కూడా 9% ఇచ్చినా 11 ఇవ్వలేదు. ఒకటి మాంగులు, ఇంకా నేను ఒక చిన్న విషయం చెప్తున్నా. సరే, మాంగులు
గ్రూప్ 2లో ఉండాలి. గ్రూప్ సిలో ఉండబడినటువంటి నేత కానీ గ్రూప్ 3లో ఉండబడిన నేత కానీ వాళ్ళకి సపరేట్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ బేడబుడగ జంగం ఒక 15 కులాలని కమిషన్ ప్రాతిపదికగా తీసుకొని గ్రూప్ ఏలో వేశారు. 1,71,625 మంది జనాభాని వాళ్ళని ఒక గ్రూప్ గా చేసి వాళ్ళకి 1% ఇచ్చింది. ఓకే, 1% వాళ్ళకి ఇచ్చింది. తర్వాత మా గ్రూప్ 2లో 18 కులాలు మొత్తం, అంటే మా అరుంధతీలు, బైండ్లు, మోచి, లేదంటే చంబాల దండ, ఇవేంటి మాదిగ కులాలకు సంబంధించిన వాళ్ళందరినీ వాళ్ళకి గ్రూప్ 2 చేసింది. అందులో మాదిగలు వచ్చేటప్పటికే 32,33,662 మంది మాదిగలు. టోటల్ మాదిగల జనాభా 32,74,377. అందులో ఉపకులాలు ఎన్ని కలిసినాయి? 50,000 పైచలకు ఉపకులాల జనాభా కలిసింది. వీళ్ళందరూ కలిపి ఇచ్చింది 9%, 9%. ఇక సి అంటే గ్రూప్ 3కి వెళ్దాం. గ్రూప్ 3లో 26 కులాలు ఉన్నాయి. గ్రూప్ 3లో మొత్తం 26 కులాలు ఉన్నాయి. ఈ 26 కులాల్లో ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ, సరే వీటన్నిటితో పాటు మాలలు వచ్చేటప్పటికి 15,27,143 మంది వాళ్ళు. వీళ్ళతో పాటు మాలసాల వర్గము, నేతగాని వర్గం, వీళ్ళు ఒక 2 లక్షల చిల్లర మంది వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జనాభాతో కలుపుకుంటే మాలసాలే 1,33,072 మంది వాళ్ళు ఉన్నారు. ఓకే, మిగిలినటువంటి నేతగాని వాళ్ళ జనాభా, ఇక మొత్తం టోటల్ జనాభా చూసుకుంటే వాళ్ళు ఒక 2 లక్షల మంది వాళ్ళు ఉన్నారు. మొత్తం కలుపుకుంటే 17 లక్షల చిల్లర గ్రూప్ 3లో వచ్చినాయి. అంటే 17 లక్షల చిల్లరకి, మొత్తం టోటల్ 17 లక్షల చిల్లరకి ఇచ్చిన శాతం ఎంత? 5 అంటే 7%. 17 లక్షల మొత్తం 17,16,25 మంది, వీళ్ళకి ఇచ్చింది 5%. ఓకే, 32 లక్షల చిల్లర ఉండబడిన వాళ్ళకి మాది కుప్పలకి ఇచ్చింది 9%. మాల అంటే బుడగ జంగాలు, మోచి, పంబాల, లేదంటే మన్నే సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళకి ఇచ్చింది 1%. సో ఆ 1,71,000 మంది ఉండబడినటువంటి గ్రూప్ 1 వాళ్ళని, గ్రూప్ 2లో ఉండబడినటువంటి 32 లక్షల చిల్లర ఉండబడిన మాదిగల మొత్తాన్ని కలిపితే వచ్చిన జనాభా ఎంత? 32,74,000. సరే, వాళ్ళని కలిపితే మొత్తం కలిపి 34,46,000 చిల్లర వచ్చినాయి. మరి 34,46,000 చిల్లర 1% వాళ్ళది, 9% వీళ్ళదైతే 10 అయింది. ఓకే, 17,16,025 మంది ఉండబడినట్టు వీళ్ళని తీసుకుంటే హాఫ్ పర్సెంట్, అంటే 17 × 17 34, 5 × 5 5 + 5 10. ఇప్పుడు అన్న చేసే వాదన 15 లక్షలు ఏం చెప్తున్నాడు మాలల్ని. మరి నేతగాని వాళ్ళు, లేదంటే మాలసాల సామాజిక వర్గం సంబంధించినటువంటి 2 లక్షల చిల్లర ఎందుకు కలపలేదు? 15 లక్షలు ఇచ్చిన వాళ్ళకి 5% ఇచ్చారు, 15 లక్షలు ఉన్న వాళ్ళకి 5% ఇచ్చారు, మేము 32 లక్షలు ఉన్నాం, మా 11% రావాలని చెప్పని. ఏంటది? దాని వెనక ఇంటెన్షన్ ఏంది మరి మీరు అనుకునేది? ఈ క్రెడిట్ రేవంత్ రెడ్డి గారికి పోకూడదు. సుప్రీంకోర్టు తీర్పిస్తేనేమో మోడీకి రుణపడి ఉంటా, సుప్రీంకోర్టు తీర్పిస్తేనేమో కిషన్ రెడ్డికి రుణపడి ఉంటా. జడ్జీలు కాదు వాళ్ళు జడ్జీలు కాదు, వాళ్ళకి సంబంధం ఏంది అసలు? రాజ్యాంగ వ్యవస్థలో సంబంధం ఏంది? కేంద్రం ఒక లేఖ సుప్రీంకోర్టు రాసిన లేఖకు సమాధానం పంపింది, మాకు అభ్యంతరం లేదని. మోడీ గారు పెరేడ్ గ్రౌండ్కి వచ్చి మీ డిమాండ్ ఏదైతే ఉందో, మీ ఉద్యమం చాలా జెన్యూను, అన్యాయం జరిగిందన్నాడు. ఎందుకు పార్లమెంట్లో ఇంత పెద్ద ప్రపంచంలో శక్తివంతమైన నాయకుడు అంటారు, బయట చెప్తా ఉంటారు కదా, 370 ఆర్టికల్స్ లాంటివి కూడా రద్దు చేయగలిగినాడు, దీన్ని ఎందుకు చట్టం చేయలేకపోతారు? ఏంది అభ్యంతరాలు? ఇది చేస్తే ఉత్తరాది బగ్గమంటది. ఇక్కడ మాలలు ఎంత అభివృద్ధి చెందారో అక్కడ చమార్లు అంత అభివృద్ధి చెందిన వాళ్ళు. యాంటీ బ్యాచ్ ఎక్కువ ఉంది అక్కడ చమార్లు వర్గీకరణ వ్యతిరేకిస్తారు, ఇక్కడ మాదిగల వర్గీకరణ కోరుకుంటున్నట్టు ఇక్కడ చమార్లు వ్యతిరేకిస్తారు. చమార్లు మీ దాంట్లోనే ఉండగా. ఓకే, ఇక్కడ చమార్లు మా దానిలో ఉంటారు, ఆంధ్రప్రదేశ్లో చమార్లు మా దానిలో ఉంటారు, కానీ అక్కడ చమార్లు అనేటోళ్ళు ఇక్కడ మాలల కన్నా 10 అంతలు అభివృద్ధి చెందిన వాళ్ళు. వాళ్ళు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళందరూ ఇందాక చెప్పాను మీకు పాయింట్, క్రిమిలేయర్ కోసం గవాయి చెప్తే క్రిమిలేయర్ను రద్దు చేయాలని చెప్పని తెల్లారేసరికి 150 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు పోయి మోడీ గారిని కలుస్తాడు. తెల్లంటే మన మోడీ సమావేశం క్యాబినెట్ మీటింగ్ పెట్టి క్రిమిలేయర్ జోలికి మేము పోమని చెప్పని ప్రకటన చేస్తాడు. ప్రభుత్వం కూకట వెళ్తూ కదిలిస్తుంది అక్కడ. అందుకని చెప్పని చట్టం జోలికి వెళ్ళాల. ఓకే, దీనిని మన చేతులు దులిపేసుకుందాం, ఇతన్ని మన కబంధాస్తాలకు లాక్కుందాం, చేసినట్టు ఉండాలి, కానీ మన చేతులకు మట్టి అంటద్దు అని చెప్పి సుప్రీంకోర్టు
చేసుకోవచ్చు అనిపించి చేశారు. సరే సుప్రీంకోర్టు చేసుకోవచ్చు అంటే చేశారు. అనిపిస్తే అంటదా సుప్రీంకోర్టు? అనిపించి మరి అంతే కదా, సుప్రీంకోర్టు అనిపించింది కదా. ఇప్పుడు రాష్ట్రంలో లేఖ ఇచ్చింది, రాష్ట్ర ఇప్పుడు ప్రత్యేకంగా మీరు అమలు చేయండి అని ఎందుకు చెప్పలేదు సుప్రీంకోర్టు? ఓకే, ఆర్డర్ చేయలేదు, చేసుకోవచ్చు అని సూచన చేసింది. సూచన అమలు చేశారు. నేనేమంటానంటే బ్రదర్, నాకెవరు వ్యక్తిగత ద్వేషం కాదు. ఇప్పుడు విధానపరంగా సిద్ధాంతపరంగా మనం మాట్లాడేటప్పుడు సైద్ధాంతికతను ఎక్కడ లోపించకూడదు, ఆ సైద్ధాంతికతతో ముందుకెళ్ళాలి. అక్కడ ఓకే ఆడ చేసుకోమని సూచన చేసినందుకే విజయోత్సవం అన్నావు, మరి ఇక్కడ చేసింది. నేనేమంటానంటే లోపం ఏదన్నా ఉండొచ్చు, ఓకే, మనం ఆ లోపాన్ని సరిచేయమంటం కోసం నువ్వు లెటర్లు ఇవ్వలేదు, కమిషన్కి లెటర్లు ఇవ్వలేదు, గవర్నమెంట్కి ఎవరికి పలానా ఇంత శాతం నాకు రిజర్వేషన్ కావాలని చెప్పి ఎవరు అడగలేదు. ముందు వెల్కమ్ చేయాలిగా, ముందు వెల్కమ్ చేయి, నువ్వు స్వాగతించు, ఆ తర్వాత శాస్త్రీయబద్ధమైనట్టు లోపాలు ఉంటుంది, ఈ లోపాలను సవరించు అని చెప్పాలి. నువ్వు స్వాగతించకపోయింది కాక నాలాంటి ఎవడన్నా స్వాగతిస్తే మేము దొంగలమా, మేము ద్రోహులమా, మేము దళారులమా? 30 ఏళ్ళు ఎంఆర్పిఎస్ ఉద్యమం అవశేషాలు తెలియనో నేను బాధ బ్రదర్. ఎంఆర్పిఎస్ ఉద్యమం నిర్మాణంలో నేను పడిన స్ట్రగుల్ ఆ రోజు అంతా ఇంత కాదు. ఆ రోజు నుండి 30 సంవత్సరాలు నా జీవితాన్ని మొత్తాన్ని పణంగా పెట్టి ఎన్ని కేసులు, ఆయన ఒక్కసారి 2 సార్లు జైలుకి వెళ్ళాడు, నేను 9 సార్లు జైలుకి వెళ్ళాను. నా జీవితం 300 రోజుల పైసలకు నా జైలు జీవితం ఉంది. తగలబెట్టమంటే తగలబెట్టాను, పగలగొట్టమంటే పగలగొట్టాను, ఎంత చేయాలి అంత చేసినట్టు నన్ను పట్టుకొని నేను అడుగుతున్నా, అసలు ఇప్పటికీ నేను చేసిన తప్పేందో చెప్పాలి. ఆయన గొంతు కోసం చేస్తానని చెప్పి నేను అతనికి నా తప్పును నువ్వు నిరూపిస్తే నేను నిరూపిస్తా అతని 100. అంటే మీరు దొరల దగ్గర పాలేరు చేస్తాను, జాతిద్రోహం. నేను అదే అంటుంది, నేను దొర దగ్గర పాలేరు చేస్తున్నానా? చంద్రబాబు భయ్యా, నేను ఒక మాట నేను ఇందాక చెప్పాను, 97 దాకా జరిగిన ఉద్యమాలు ఓకే, అక్కడి నుంచి జరిగిన ఒప్పంద ఉద్యమాలే అని. ఒప్పంద ఉద్యమాలు అంటే తెలుగుదేశం దగ్గర మాట్లాడుకోవడం, కాంగ్రెస్ అధికారం ఉంటే తెలుగుదేశంతో మాట్లాడుకోవడం, కాంగ్రెస్ని బదనాం చేయడం. మీరు 30 సంవత్సరాలు జీవితాన్ని త్యాగం చేసి కుటుంబాన్ని వదిలిపెట్టి జాతి కోసం పోరాటం చేసి ఒప్పంద ఉద్యమం అంటే ఎంత బాధ ఉంటుంది? ఎవరు నాయకుడు చేసినదే కదా, మరి ఒప్పంద ఉద్యమే చేశాడు, ఒప్పంద ఉద్యమే చేశాడు బా. దానికి ఒక్క ఉదాహరణ చెప్తా. నరేంద్ర మోడీ గారు ఎన్నికల ప్రచారానికన్నా ముందు ఒకసారి పెరేడ్ గ్రౌండ్కి వస్తాడు. ఆ పెరేడ్ గ్రౌండ్కి వచ్చినప్పుడు మేము ఆయన పెరేడ్ గ్రౌండ్కి వస్తున్నాడు సభ, మేమేం చేయాలి? ఓకే, ఆయన కలిసి వినతిపత్రం ఇవ్వటము, మన డిమాండ్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. కానీ సడక్ బంద్ అని పిలిపిస్తాం. ఓకే, ఆ సడక్ బంద్ అనేది ఎక్కడ జరిగింది తెలుసా? ఇతను కర్నూలులో ఉంటాడు, కర్నూలు నుంచి ఒక సోదరుడు కూడా ఆయనతో పాటు వస్తాడు. రాత్రి ఫోన్ వస్తుంది మిడ్-నైట్, నువ్వు తెల్లారి పొద్దుకల్లా రా అని. 6 గంటలకల్లా కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంటికి వెళ్తారు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో అప్పటికి బీజేపీ నాయకులు కూర్చొని ఉంటారు. కూర్చొని వాడు చేసుకునేది ఏంది? అరే బీసీ సంజయ్ ఉన్నాడు, ఓకే, అధ్యక్షుడు. ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే సంజయ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది కనుక ఈ సభ సక్సెస్ అవ్వద్దు, ఈ సభ డిస్టర్బ్ కావాలి, ఈ సభ డిస్టర్బ్ కావాలి. ఎవరిచ్చారు అవి ఏంటో? సరే బీజేపీ ఇచ్చింది, అంతేనా? బండి సంజయ్ బీజేపీ బండి సంజయ్ బీసీ. మరి అక్కడ కిషన్ రెడ్డి ఉన్నాడు కదా, ఓకే, కనుక నీ మిత్రుడి కోసం ఏం చేస్తావు చెయ్యి అని చెప్పని ఒక టాస్క్ ఇచ్చారు. దానికి వెంటనే పెట్టిన పేరు సడక బంధు. కిషన్ రెడ్డి మిత్రుడా? అంతే కదా, ఆయన బినామీ కదా. మా గొప్ప విషయం ఏంటంటే అందరికీ మాదిగోళం బినామీలు ఉంటాం. చాలా పెద్ద అలిగేషన్ చేస్తాను బినామీ అని. అంతే మరి, ఎట్లా దేంట్లో బినామీ? అన్నిటిలో ఆయనే. కిషన్ రెడ్డి గారి కోసం సడక బంధు, సంజయ్కి పేరు రావద్దు, సంజయ్ డిమోడ్ కావాలి, మళ్ళీ కిషన్ రెడ్డి చేతికి తెలంగాణ రావాలి, మళ్ళీ ఏదైనా తెలంగాణ అధికారం వస్తే కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి. కిషన్ రెడ్డి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కావడానికి కారణం ఎంఆర్పీఎస్. అదే కదా మరి, ఆ పోరాటమే కదా. బండి సంజయ్ బీసీ, బండి సంజయ్ చేసింది ఏముందో చెప్పండి, మాకు చేసిన నష్టం అన్యాయం ఏందో. వాళ్ళు పిలుస్తారు, ఓ టాస్క్ ఇస్తారు, సడక బంద్ అంటాం, ఆ సడక బంద్కి వెళ్తాం. ఇప్పుడు నరేంద్ర మోడీ వస్తే ఫ్లైట్ లో వస్తాడు భయ్యా, నరేంద్ర మోడీ వస్తే ఫ్లైట్ లో బై రోడ్ రాడు. ఒకవేళ ఎయిర్పోర్ట్ లో దిగుతాడు, అక్కడి నుంచి మళ్ళీ ప్రత్యేకమైన హెలికాప్టర్ విమానమో లేదా హెలికాప్టర్ లో వచ్చి వేదిక దగ్గర దిగుతాడు, వేదిక కాడికి వెళ్తాడు. మేము సడక్ బంద్ అంటాం. ఎంఆర్పిఎస్ కార్యకర్తలు రీతులు నిద్ర లేకుండా, కూడు లేకుండా రోడ్ల మీద అటు చుట్టూ పోలీసులు నిర్బంధాన్ని ఎదుర్కొని ఆ రోడ్ల మీదకి రావడం కోసం ఎన్ని కష్టాలు పడ్డామో మాకు తెలుసు. నేను అప్పుడు అక్కడే ఉన్నాను కదా, 2022లో కదా, 2022 జూలైలో జరుగుతుంది అది. అంత 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 ఘోరమైనటువంటి అది జరుగుతుంది. మేము అందరం కలిసి ఇక్కడికి వస్తాం. మీరు ఏం చేస్తారో తెలియదు, ఆ సభ డిస్టర్బ్ అవ్వాలి. ఎవరు? నరేంద్ర మోడీ నాయకుడు చెప్తాడు మాకు,
అందరం పోతాం. నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడు అన్న సంగతి మర్చిపోతా ఆంధ్రప్రదేశ్కి, లేదు ఇంకొకళ్ళు అందరం పోతాం. సామాన్య లోపలికి పోయి నరేంద్ర మోడీ గారు లేసి మాట్లాడేటప్పుడు చేయాలన్నాడా డైరెక్ట్ 100%. సగిపోతే తగలబెట్టాల్సిన అవసరం ఏముంటుంది? దాని ఉద్దేశము ఆ బీజేపీ లోపలికి వెళ్ళి సభలో ఏదైనా జరిగితే ఒకరిద్దరు సస్తే మంచిదని చెప్పని ఆలోచన చేస్తున్న సందర్భం అది. ఓకే సరే మొత్తం. లేకపోతే గాంధీ భవన్ గంట ఎందుకు జరిగింది? ఓకే సురేంద్ర మాదిగ, దామోదర్ మాదిగ, మహేష్ మాదిగలు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఎంత రెచ్చగొట్టి పంపారు వాళ్ళని? ఇవన్నీ ప్రొవోకేటెడేనా? 100%. నేను అదే అన్నాను బ్రదర్. ఉద్యమంలో భాగం ప్రొవోకేటెడ్ ఏంటంటే ఉద్యమంలో భాగం అంటే సామని చెప్తామా? తెలంగాణ ఉద్యమంలో కూడా 1200 మంది చచ్చిపోయారు. అది ఎవరు ప్రొవోకేట్ చేశారు? 100% అది ప్రేరేపితం. అంటే నేనంటే అది కూడా తెలంగాణ ఉద్యమం అనేది ప్రజల ఆకాంక్ష, ఇది కూడా జాతి ఆకాంక్ష. జాతి ఆకాంక్ష అయితే డి శ్రీనివాస్ అప్పుడు అధ్యక్షుడు, పిసి అధ్యక్షుడు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, సోనియా గాంధీ వస్తుంది. సబ్ సక్సెస్ అయితే ఎవరికి పేరు వస్తుంది? డి శ్రీనివాస్కి. మరి పేరు వస్తే మళ్ళీ రెండోసారి కూడా అధ్యక్షుడు మళ్ళీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కాడు కదా, నాకు మారుస్తారని. భయా ఇవి లోతైన ఏంది మీరు అన్నట్టు సరే కాంట్రవర్సీలో లేకుంటే కూడా అనుకుంటారు. కానీ ఏది ఏమైనా నాకు తెలిసి ఈ ఉద్యమ ప్రస్థానంలో 30 సంవత్సరాలుగా జీవితాలను పణంగా పెట్టినటువంటి కార్యకర్తలు త్యాగాల ఫలితంగా ఉండబడినటువంటి ఈ దీనిని వక్రీకరించి చిత్రీకరించి అది చేసే ప్రయత్నం చేయకూడదు. ఈ వర్గీకరణ అనే ఫలితాలు వచ్చినాయి తెలంగాణలో, ఆల్రెడీ ఏపీలో కూడా రాబోతుంది. దీనికి ఐకాన్ ఎవరు? 1 కోటి మంది మాదిగలు. ఎంఆర్పిఎస్ ఉద్యమం నాయకుడు ఉంటాడుగా. నాయకుడు ఉంటాడు. నాయకుడు ఒక్కడవుతాడా? ఒక్కడే చేస్తాడా? లీడ్ చేస్తేనే కదా. అవును, లీడ్ చేస్తే. మరి లీడ్ చేసిన దానిలో అసూలు భాషన అమరులు ఉండరా? జైలుకి వెళ్ళిన కార్యకర్తలు ఉండరా? వాళ్ళ త్యాగాలు ఉండవా? వాళ్ళ కష్టం ఉండదా? నేను అడుగుతున్నా. ఈరోజు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నిజాయితీగా నీతిగా పనిచేసిన ఒక నాయకుడు స్థితి ఏందో చూడండి, ఒక్కొక్క నాయకుడు పరిస్థితులు ఏందో చూడండి. ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏ ఒక్కడి సొత్తు కాదు బ్రదర్. 1 కోటి మంది మాదిగల ఆశ ఆకాంక్ష ఇది. ఓకే, దీనికి నాయకత్వం వహించే దగ్గర నాయకుడు ఏ విధంగా తీసుకెళ్ళాడు, ఎలా తీసుకెళ్ళాడు దగ్గరికి వచ్చేటప్పటికి నేను అడుగుతున్నా, ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నీ తర్వాత ఎదిగిన నాయకత్వం ఎందుకు ఉండదు? ఎందుకు ఉండనీటి లేదు? అంటే ఈ చరిత్ర ఇంకెవడికి రాకూడదు, ఈ చరిత్ర ఇంకొకటికి ఉండకూడదు. మీరు గమనించండి భయ్య, నరేంద్ర మోడీ వచ్చిన సభలో ఇది మా ప్రజల ఆశ ఆకాంక్ష ఆవేదన, ఇన్ని సంవత్సరాల మా పోరాటం అని చెప్పని వ్యక్తీకరించాడా? నేను రాళ్ళు కొట్టా, నేను రిక్షా దొక్కా, నేను కూడి తినలా, నేను నీళ్ళు తినలేదని మరి ఒక వ్యక్తికి ఆపాదించుకున్నాడా? ఓకే, పర్సనల్ గా మాట్లాడండి. ఎస్, అంటే ఈ ఉద్యమము 1 కోటి మంది మాదిగల ఆకాంక్ష అయినటువంటి ఉద్యమము, 1 కోటి మంది మాదిగలు స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి ఏ విధంగా ఎంత వీరోచిత పోరాటం చేసి పశువులు బాసినటువంటి అమరులైనటువంటి ఒక త్యాగఫలితమైనటువంటి ఉద్యమాన్ని ఒక్కడి దారిలో వేసుకోండి. అందుకే బతులేరు ఒక మాట అంటాడు బ్రదర్, నాకు అతను అదే గుర్తొస్తుంది. ఎవడి త్యాగం ఎవడికి ఎరువైంది, ఎవడి నేల చిందిన రక్త పొట్టి ఎవడి కీర్తి కిరీటంలో కలిగితురాయింది. ఓకే, సురేంద్ర మాదిగ మరణం ఆ బిడ్డలకే అయిందా? దామోదర మాదిగ మరణం, భారత మాదిగ మరణం, సిర్రా నాగేశ్వరరావు మాదిగ మరణం, తెల్లబండ రవి మాదిగ మరణాలు, ఈ అమరులైనటువంటి కుటుంబాలు ఏంది పరిస్థితి? కన్నెత్తి చూసిన సందర్భం ఉందా ఉద్యమం? ఓకే, ఉద్యమాన్ని ఎంతో మంది కార్యకర్తలు బతికిస్తే, ఎంతో మంది కార్యకర్తలు శ్రమిస్తే నిలబడింది. ఆ కార్యకర్తల శ్రమని మొత్తాన్ని తీసి అన్ని పాత్రలు సమూలంగా చంపుకుంటూ వచ్చి ఒక్క పాత్రనే బతికించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. అది తప్పు. ఇప్పుడు తెలంగాణలో అయిపోయింది, 9% అని ఫిక్స్ చేశారు. సాటిస్ఫైయా? ఎవరు? మీరు. జనాభా దామాష ప్రకారం ఎవరు ఎంత ఉంటే అంత వాట వస్తుంది. నేను ముందైతే దాన్ని స్వాగతిస్తున్నా. ఓకే, జనాభా దామాష ప్రకారం ఎవరు ఎంత ఉంటే అంత వాట వస్తుంది భయ్యా. దాని ప్రకారం వర్గీకరణ జరిగింది, చేశాడు అనుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం. ముందు నేను దాన్ని స్వాగతిస్తున్నా. ఆ తర్వాత ఒకవేళ మేము కూడా అవసరం ఉంటే ముఖ్యమంత్రిని కలవడానికి అవకాశం వస్తే కలిస్తే, అన్న శాస్త్రీయమైన లోపాలు ఉన్నట్టు కనబడతా ఉంది, దాన్ని సరిచేయండి. శాస్త్రీయమైన లోపం ఏందో ఒకటి అనుకుంటే, ఈడ 1,11,000 చిల్లరను మిగిలిన వాడితో కలుపుకుంటే 1,71,000 ఉండబడినోడికి 1% ఇచ్చారు కదా. మరి నేతగాని కులము మాలసాల కులం మిగిలిన కులాలను కలుపుకుంటే కూడా వాళ్ళకు 1% ఇవ్వాలి కదా. ఏంది, వాళ్ళందరినీ కలిపి 5% ఇచ్చాడు. అంటే దానిలో కనపడుతుంది ఏంటంటే, నాకు తెలిసి నేతగానికి 1% ఇచ్చి, వీళ్ళకు 1% ఇచ్చి, మాదిగలకు 9 ఇచ్చి, మాలాలకి 4 అంటే దాన్ని చేయాలనే కదా అడిగేది. ఓకే, అంటే ఎక్కడేదవుతుందోనని వీళ్ళని కూడా కలిపి మానాలకు 5 అనే ప్రయత్నం మీద రాష్ట్ర ప్రభుత్వం చేసి ఉండొచ్చు. ఒకవేళ అది కూడా కాదనుకో, ఓకే, నేతగాని సామాజిక వర్గం ఎక్కువ ఉంది అనుకుందాం, ఒప్పుకోవాలి ఎక్కువ ఉంది, వాళ్ళు కూడా 1% దేనిలో తీసిస్తావు తీసి. ఓకే, తప్పలేదు. అది ఎప్పుడు అడగాలి భయ్యా? నువ్వు స్వాగతించు, ముందు స్వాగతించు. ఇప్పుడు నేను కూడా అన్నాను, మరి నేతగాని సామాజిక వర్గము ఎక్కువ ఉంది,
మాదిగల తర్వాత కనపడుతుంది. 30 సంవత్సరాలు ఉద్యమం చేసిన నాయకుడిని పదే పదే మీరు స్వాగతించాలని బలవంతం ఎందుకు పెడతారు? స్వాగతించాల్సిన టైం వస్తే స్వాగతిస్తారు కదా. ఇందులో బలమేం లేదు. నేను స్వాగతించా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కోరుకోవట్లేదు, మీరు కోరుకుంటున్నారు స్వాగతించాలని. నేనంటుంది ఎందుకు ఇప్పుడు ఈరోజు ఆనందం లేకుండా చేస్తావు ప్రజలకి? అరే చేసుకోవచ్చు అంటే ఊరేగుతూ వచ్చినోడివి చేస్తే ఎందుకు ఈరోజు తెలంగాణ ప్రజలకి బాధితులకి ఆనందం లేకుండా పోయింది? ఎవరు కారణం? ఓకే భయ్యా చేసుకోవచ్చు సుప్రీంకోర్టు చెప్తేనే ఊరేగుతూ వచ్చావు కదా, మరి చేసుకోమని చట్టం చేశాడు కదా అసెంబ్లీలో, చేయడం మరి సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనకి. మరి ఆనందం ఎందుకు లేకుండా పోయింది? ఓకే ఎందుకు మెలికబెట్టి ఆ క్రెడిట్ ని లేకుంటే ఇంకో దాన్ని అడ్డం పెట్టే ప్రయత్నం జరుగుతుంది? అది బీజేపీ ఇక్కడ చెప్తే బీజేపీ నాయకుడు కాదు, పదే పదే క్రెడిట్ 100% బీజేపీ నాయకుడు ఆయన. ఎట్లా అవుతాడు? 100% బీజేపీ నాయకుడే. ఆయన మొన్న కూడా ప్రకటన చేశారు. మా మాటలు చెప్పడం ఏముందబ్బా, నేను ఏ పార్టీ జాయిన్ కాలేదు, జాయిన్ కాను. జాయిన్ అవ్వడు కావాల్సిన అవసరం లేదు, అన్ని పార్టీలు ఇయ్యే కదా. తెలుగుదేశం నీదేనాయా, కాంగ్రెస్ నీదేనాయా ఒకనాడు, ఇప్పుడు బీజేపీ అయిపోయి ఇప్పుడు సెంట్రల్ లీడర్ అయిపోయావు కదా, బీజేపీ అయిపోయింది కదా. ఇప్పుడు బీజేపీని ఎదుర్కొనేటోడు తీసుకునేటోడు కొట్టేటోడు ఎవడు లేడు కాబట్టి ఇక బీజేపీ. ఓకే అంటే ప్రొటెక్షన్ పాలిటిక్స్ అంతే. ఓకే దాన్ని బీజేపీ కోపెత్తుకున్నావు, ఎత్తుకో. నువ్వు ఆ పేరు మీద నేనేమంటానంటే నిజంగా నీకు ఏ కోపెత్తుకున్నాడు అయితే నువ్వు ఎవరు ఏ పార్టీ ప్రభావం నీ మీద లేకపోతే, ఎవరి ప్రభావం నీ మీద లేకపోతే నీ ఆకాంక్ష కదా ఇది. అవును నీ ఆకాంక్ష కదా. మరి ఆకాంక్షను ఎందుకు ఈరోజు సాటిస్ఫై కావట్లేదని నీకు సంతోషం ఎందుకు? తెలంగాణ ప్రజలంతా నిర్లిప్తానికి ఎందుకు గురయ్యారు? ఓకే ఇంకొకటి ఏంటంటే జనరల్గా భయ్యా మన వాళ్ళు ఏదైతే అవుతుందో ఈయన మాట్లాడిన దానికి అనుకున్నానే మనకి ఇంకా 1% రావాలి కదా. అదే ఎట్ట రావాలో శాస్త్రీయత లేదు. ఆయన చెప్పిండు వినాలంతే. అంతే. ఇప్పుడు 5% ఇచ్చారు. జనరల్ గా ఆశ ఉంటది కదా, ఒకటి పెరుగుతుందంటే ఎవరికైనా ఆశ ఉంటది కదా. నేను కాదంటలేదు భయ్యా, నేను కాదంటలేదు. నీ జనాభా ఎంతో నీ వాటంత వస్తుంది. నీ జనాభా ఎంతో నీ వాటంత వస్తుంది. ఇప్పుడు వెనకబాటుతనానికి గురైనటువంటి బుడగజంగాలను ఇంతకుముందు బుడగజంగాలు మాలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ బుడగజంగాలు మాలో ఉంటే మాకు 10% వస్తుంది. కానీ వాళ్ళకు సపరేట్, మరి వాళ్ళకి సపరేట్ ఇచ్చారు కదా. వాళ్ళకి ఇప్పుడు ఆ వర్గాలు సరే బుడగజంగము ఏదన్నా ఇప్పుడు అనుకుందాం భయ్యా. మొన్న కూడా అన్న మాట్లాడుతూ పంబల కులానికి సంబంధించిన గంట చక్రపాణి చూపిస్తా ఉన్నాడు. సరే గంట చక్రపాణి ఒక్క డెవలప్ అయితే కులం అంతా డెవలప్ అయినట్ట కాదు కదా. మాంగ్ కులం కూడా చెప్పారు. నేనంటే అదే భయ్యా, నేనంటే ఒక్కడు నా కులంలో ఒక్కడు ఎవడన్నా మంత్రి అయితే నా కులం మొత్తం అయినట్ట. ఇప్పుడు అసలు ఆ ఫలాలు అందనట్టు వాళ్ళు ఉండరు అక్కడ. నేను బుడగజంగాలు ఉన్నారు. బుడగజంగాలు కొంతమంది కొద్దిగా డెవలప్ అయి ఉంటారు. కొంతమంది సంచార జాతులుగా ఈ రోజుకి ఊరు పక్కన గుడారాలు వేసుకొని జీవిస్తున్నారు కదా. ఓకే ఇప్పుడు వాడికి 1% వచ్చింది. ఓకే ఇప్పుడు ఈ రోజు సరే నేతగానికి కావాలి అని చెప్పి నువ్వు అడుగుతున్నావు. మాలలకి ఇవ్వాలి, మాలలకి అన్యాయం జరిగింది సెపరేట్ చేయాలి. మాలలకి నేను అంటున్నా మాలలకి అన్యాయం జరిగిందని నువ్వు చెప్పడం ఏంది? దానికోసము మాదిలకి ప్రజల కళ్ళల్లో ఆనందం లేకుండా చేయడం ఏంది? అంటే మరి ఎంఆర్పిఎస్ ఒక ఆకాంక్ష ఉంది కదా, లాస్ట్ది రాజ్యాధికారం, దానికోసం కలుపుకుంటున్నాం. ఏది రాజ్యాధికారం కూడా ఒక ఎజెండా ఉంది కదా. దీనిని స్వాగతించి కలపరాదా? నువ్వు కలిపేటోడు అయితే మాలలు మనువాదులు సైకులని ఎందుకంటావు? మాలలు ఈ రోజు రెచ్చిపోవడానికి ఈ విధంగా రోడ్డు మీద రావడానికి కారణం ఏంది? మందకృష్ణ 100% అయితే రెచ్చగొట్టేనా? మాలలు మనువాదులు సైకోలేదు. మీరు మాలలకు సపోర్ట్ ఇస్తారా, మందకృష్ణ గారు ఇస్తారా? నేను మాలలకు సపోర్టు, మందకృష్ణ మధుకర్ సపోర్టు కాదు బ్రదర్, నేను ధర్మానికి సపోర్టు. మీరు ఆన్లైన్ ఎందుకు రెచ్చగొట్టారు మీరు అంటారు. అవును. ఆయన నేనంటే ఒక మాట, సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, వాళ్ళు ఏదో అంటున్నారు. తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చింది? నీకు అనుకూలంగా వచ్చింది. గెలిచినోడు ఏం చేయాలి? ఓడిపోయినోడికి బాధ ఉంటుంది. గెలిచినోడు సమన్వయం చేయాలి కదా. సమరాలు చేసుకోవాలి, సమన్వయం చేసుకో కానీ సమన్వయం చేయాలి కదా. ఉద్యమం చేయాలి. నువ్వు గెలిచింది ఎవడి మీద? నువ్వు అగ్రకులాల మీద గెలిచావా? ఓకే నువ్వు అగ్రకులాల మీద గెలిచింది అయితే నీ ఊరి మీద గెలిచావు. దళితుల్లో నీ సోదర వర్గం మీద గెలవడం కూడా కాదు అది. సుప్రీంకోర్టు ఇద్దరు మధ్య అసమానతలు ఉన్నాయి, అసమానతలు సరి చేసుకోండి అని చెప్పింది. ఒక పెద్ద మనిషిగా చెప్పింది. సరే నువ్వు ఆ పెద్ద మనిషిని వాళ్ళు కాదు మేము కోర్టుకు వెళ్తారు. అది భారత రాజ్యాంగం హక్కు, ఎవడని పోతాడు, అది ఒక వేరే విషయం. నువ్వు దానిని బయటకు వచ్చిన తర్వాత నువ్వు చెప్పాల్సింది భయ్యా 30 ఏళ్ళు కొట్లాడుకున్నాం, నేను కావాలని 30 ఏళ్ళు కొట్లాడా, నువ్వు వద్దని 30 ఏళ్ళు కొట్లాడితే అంబేద్కర్ ఆశించిన రాజ్యం ఎక్కడ కుదరదు భయ్యా. వద్దు, నీ కొత్తే నువ్వు తీసుకో, నా కొత్తే నేను తీసుకుంటా, కలిసి ఈ ప్రయాణం చేద్దామని చెప్పి నువ్వు పెద్ద మనిషికి ఒక ప్రకటన చేస్తుంటే ఉండే ఈ ఘర్షణ ఉండదు. ఈ రోజు అనుకుందాం బ్రదర్, నేను అనుకుందాం 5% ఇచ్చామని చెప్పిన మాలలు అంటున్నారు. మాలలు రోడ్లకి ఏమన్నా అది చేస్తాం ఇది చేస్తామని మాట్లాడుతున్నారా? చేయట్లేదు. నువ్వెందుకు కాంట్రవర్సీ చేస్తున్నావు? ఓకే ఎందుకు, ఏంటి, ఎవరి కోసం, ఎవరి ప్రయోజనం కోసం? ఓకే
ఎవరు దీనికోసం, ఎవరి మెప్పు కోసం? మాదిగలంతా వర్గీకరణ అయ్యింది అనేది ప్రతి ఒక్కరి గుండెలో ఉంది, కానీ నువ్వు అనలేదు. అంటే మందకృష్ణ నడిపిస్తే నడుస్తాడా? ఎవరు నడిపిస్తే అది ఆయనకి తెలియాలి. అంతేనా? మీరు అంటున్నారు ఎవరి కోసం? నేను అడుగుతున్నా ఎవరి కోసం. ఇప్పుడు నేను మళ్ళీ రిపీట్ అవుతుంది. చేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్తేనే సంబరాలు చేసావు కదా, మరి చేశాడు. అదేలే చేశాడు. ఓకే, నువ్వు చేసిన దాన్ని, నేను అదే అంటున్నా భయ్య, చేసిన దాన్ని ఓకే, నువ్వు శాస్త్రీయ లోపం ఉంది సరిచేయి. ఎందుకు స్వాగతించలేదు? ఎందుకు దానిని లేకుండా పోదు? నేను అడుగుతున్నా బ్రదర్, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, మా జీవితాలని జాతి కోసం పెట్టిన వాళ్ళని, ఆయనకు అనుకూలంగా మాట్లాడితే మంచోళ్ళమి, ఆయనకి అన్న ఇది జరుగుతుందన్నా, ఈ లోపం అన్నా, ఇది లోపం కదా అన్న ఎత్తి చూపిస్తే దళారులం అని చెప్పని మాట్లాడే దగ్గర ఈరోజు అంటే ఉద్యమ అవశేషాలు తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు. అయినా బాధ లేదు, ఎందుకంటే న్యాయం ఎప్పుడు న్యాయమే. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, నిజం కూడా రోజు ప్రచారంలో లేకపోతే అబద్ధం ఈ దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని. అదే జరుగుతుంది ఇప్పుడు. మరి నేను అంటున్నా బ్రదర్, సరే ఇప్పుడు నేను ఈ ఒక్క మాట నేను అంటున్నా, ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ దేశం ఉమ్మడి తెలంగాణలో ఎంఆర్పిఎస్ అని పేరు పెట్టుకొని ఎంఆర్పిఎస్ అనే ఉద్యమ సంస్థలో నాయకుడిగా పనిచేస్తున్నటువంటి అందరికీ ఎక్కడి నుంచి వచ్చింది ఎంఆర్పిఎస్? ఈదుమూడి నుంచి. మరి ఆ ఈదుమూడి గడ్డ మీద పుట్టిన బిడ్డలంగా మా శ్రమ, మా త్యాగం, మా కష్టం లేకుండా ఈ స్థాయికి వచ్చిన ఉద్యమం 30 ఏళ్ళు అనలేదు గట్లని ఎవరు అంటున్నారు? అదే కదా ఇప్పుడు. అంతేనా? మరి మేము దళారులమే, ద్రోహులమే. ఇప్పుడు నేను ఆంధ్ర నుంచి తెలంగాణకు రావాల్సిన అవసరం ఏంది? మిమ్మల్ని వ్యక్తులుగా అన్నాడు. ఈదుమూడి అనలేదు కదా ఎవరు. అరే ఈదుముడే అసలు అదొక అంశం, ఈదుముడేమన్నా రక్షణ కవచమా అన్నాడు అన్నాడా? ఏం కానీ ఇప్పుడు ఏపీలో ఏంది పరిస్థితి? మరి ఇక్కడ అయిపోయింది. ఓకే, ఏపీలో కూడా రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వేస్తున్నారు. కమిషన్ అన్ని జిల్లాలు తిరిగింది. మొన్న కూడా మేము కమిషన్ కలిసాం. కమిషన్ కలిసి మేము చెప్పాం, మాదిగా కమ్యూనిటీ తక్కువ చూపించే ప్రయత్నం జరుగుతుంది సార్, క్రిస్టియన్ పేరు మీద, ఇంకొక పేరు మీద. అలా కమిషన్ కలిసారా? కలిసాం. కమిషన్ అన్ని జిల్లాలో కలిసి చంద్రబాబు నాయుడు గారు జిల్లాల వారిగా దానిని మేము వ్యతిరేకిస్తాం. 100% వ్యతిరేకిస్తాం. జిల్లాల యూనిట్గా కాదు. జిల్లాల యూనిట్గా అంటే నేను అడుగుతున్నా బ్రదర్, ఇప్పుడు జిల్లా స్థాయి ఉద్యోగాలు ఉంటాయి, జోనల్ స్థాయి పోస్టులు ఉంటాయి, స్టేట్ పోస్టులు ఉంటాయి, అదేవిధంగా యూపీపీఎస్ లాంటివి ఉంటాయి, లేదంటే సెంట్రల్ దానికి సంబంధించినట్టు ఉంటాయి. వీటన్నిటితో పాటు ఇంజనీరింగ్ నియామకాలు ఉంటాయి, మెడిసిన్ నియామకాలు ఉంటాయి. ఈ నియామకాలన్నీ ఏ విధంగా నువ్వు చేస్తావు జిల్లా యూనిట్ అంటే? ఓకే, శాస్త్రీయత ఏది? జిల్లా యూనిట్ అన్నిటికి ఉండదు కదా. నేను రాష్ట్రపతి కూడా అప్పీల్ చేశాను, నేనే వ్యతిరేకిస్తున్నా బ్లంట్ గా లేదు. సైంటిఫిక్ మెథడ్ చెప్పండి, శాస్త్రీయబద్ధంగా ఇదిగో ఈ విధి విధానాలతోటి జిల్లా యూనిట్గా మేము ముందుకు వెళుతున్నాం అనేది మీరు చెప్పగలిగితే, అది మాకు సహేతుకం అనిపిస్తే ఓకే, లేదనుకుంటే దానివల్ల మాకు అన్యాయం జరిగిద్దని చెప్పి మేము భావిస్తున్నాము. మళ్ళా జిల్లా యూనిట్ అంటే మాలా మాదిగోళ్ళే తింటారు తప్ప నుంచి మిగిలిన ఉపకులాలకు అన్యాయం జరిగిద్ది. ఇప్పటికే రిజర్వేషన్ పొలాలు అందనటువంటి కులాలు నష్టపోయినాయి, అసలు కనపడకుండా పోతున్నాయి. దయచేసి అలా కాకుండా స్టేట్ యూనిట్ గా పరిగణలో తీసుకోండి. ఎవరి శాతం అంతా నేను ఇక్కడ కూడా అంటున్నా బ్రదర్, ఒక సామాజిక ఉద్యమం, నువ్వు జనాభా దామాష ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి కావాలని చెప్పి మనం మొదలుపెట్టిన ఉద్యమం. నా జనాభా ఎంత ఉంటే నా వాట అంత రావాలి. మీరు అదే అడుగుతున్నారు అంతే కదా? అక్కడే అడుగుతున్నాను. ఇప్పుడు ఓకే, నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగలు ఎక్కువ ఉన్నాం. మరి ఎందుకు అవుతుంది? ఇప్పుడు తెలంగాణలో ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి మీకు తెలుసు, ఆయన ఎప్పుడు క్యాబినెట్ మంత్రి చేయలేదు, డైరెక్ట్ సీఎం, అనుభవం లేదు. 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు చంద్రబాబు నాయుడు గారు, ఇంకో 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు చేసిండు. 2004 వరకు అమలు చేసిన చరిత్ర ఉంది ఆయనకి. ఈయన మూలమే చంద్రబాబు నాయుడు కదా. మరి ఈయన చేసినప్పుడు ఆయన ఎందుకు చేయలేకపోతున్నాడు? ఏంది అడ్డంకి? అక్కడ కమిషన్ పడింది, చేయలేకపోతున్నాడు అనేది లేదు. కమిషన్ డిలే అవుతుంది. ఎందుకు అవుతుందంటే ఇక్కడ ఉండబడినటువంటి కులాల స్థితిగతులు, అక్కడ ఉండబడిన కులాల సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులు వేరుగుంటాయి. దాని మీద అంటే ఈడ చేసిన అధ్యయనం కన్నా సంపూర్ణమైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ కమిషన్తో మాట్లాడినప్పుడు కమిషన్ కూడా అదే చెప్పింది, నాకు సమయం సాల్తం లేదు అని. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ రెల్లి సామాజిక వర్గం 5-10 సంఖ్యలో ఉంటుంది, మాకు అక్కడ రెల్లి సామాజిక వర్గం లక్షల్లో ఉంటుంది. అక్కడ మాకు బుడగజంగాలు ఉంటారు, డక్కెలు ఉంటుంది, బైండ్లు ఉంటాయి, మాసిన కులాలు, ఇవన్నీ కూడా కొద్దిగా మనకి కనిపించకుంటాయి. మాల కులాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇట్లా ఏ కులాన్ని ఏ ప్రాతిపదికన దేనిలో చేసుకోవాలి, ఎలా చేసుకోవాలనే దగ్గర అధ్యయనం జరుగుతుంది. కాకపోతే మేము కూడా ఏమనుకుంటున్నాం అంటే చంద్రబాబు నాయుడు జిల్లా యూనిట్ అనడం వెనక ఉద్దేశము సోదర వర్గానికి కట్టబెట్టేటువంటి ఆలోచన అక్కడ కనపడతా ఉంది స్పష్టంగా. దాన్ని మేము జిల్లా యూనిట్ గా డ్యామేజ్ కోరుకోరు అంటే వాళ్ళని సాటిస్ఫై చేయడం. బయట జరుగుతున్న ప్రచారం అంటే బయట జరుగుతున్న చర్చ ఏంటంటే మందకృష్ణ మాదిగ కన్నా తెలంగాణ కాన్సన్ట్రేషన్ ఇక్కడ అయిపోయింది, అక్కడ రంగంలోకి దిగుతాడు అప్పుడు అయింది అనేది. ఓకే, ఇప్పుడు నేనంటే ఎక్కడ రంగంలో దిగినా ఈయన రంగంలో దిగితే ఏం కాలేదు.
ఈయన రంగంలో దిగి కత్తి పట్టుకొని డాలు పట్టుకొని యుద్ధం చేస్తే ఏం కాలేదు ఇక్కడ. ఆయన రంగంలో దిక్క ముందే కమిషన్ పడింది, ఆయన రంగంలో దిక్క ముందే క్యాబినెట్ కమిటీ పడింది, ఆయన రంగంలో దిక్క ముందే కులగణన పడింది, ఆయన రంగంలో దిక్క ముందే అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే ఇది జరిగుండి రేవంత్ రెడ్డి డిఫెన్స్కి వెళ్ళి చేశాడని చెప్పానంటే అనుకుంటేది రేవంత్ రెడ్డి, నా మాట చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయము తీసుకొని అడ్వాన్స్ చేసిన నిర్ణయము మందకృష్ణ మాదిగ గారికి అర్థం కాలేదు. ఇలా చేస్తాడు అనుకోలేదు ఆయన అనుకోబడిన ఆలోచన వేరుంది. లేదు ఇప్పుడు తీర్పు వచ్చిన తర్వాత ఎంఆర్పిఎస్కి వర్గీకరణకి బీసీలు, బ్రాహ్మిన్స్, రెడ్లు, ఓసీలు అందరు మద్దతు కూడగట్టండి. ఏ రోజు లేదబ్బా మందకృష్ణ ఏ రోజు లేదంట. దీన్ని చూసే రేవంత్ రెడ్డి కాదు సార్ ఎనండి ఒక మాట, ఏ రోజు లేదు, ఏ రోజు లేదు మాకు మద్దతు. అన్ని 30 సంవత్సరాలుగా అన్ని కులాల మద్దతు ఉంది, అన్ని సంఘాల మద్దతు ఉంది, మేధావుల మద్దతు ఉంది, అందరి మద్దతు మాకుంది. ఈ రోజు మద్దతు కొత్తగా కూడగట్టేదేం లేదు. బీజేపీ మద్దతు ఉంది, కాంగ్రెస్ మద్దతు ఉంది, బీఆర్ఎస్ మద్దతు ఉంది, తెలుగుదేశం మద్దతు ఉంది, సిపిఎం మద్దతు ఉంది, సిపిఎం మద్దతు ఉంది, చిన్న చితక పార్టీలు, పెద్ద పార్టీ, అన్ని పార్టీల మద్దతు అన్ని ఎంఆర్పీఎస్కి ఉన్నాయి. ఈ రోజు కొత్తగా నువ్వు కూడగట్టి రండి అని దగ్గర ఇక్కడ కూడగట్ట వెనక ఉద్దేశం ఏంటంటే సావు డప్పు కొట్టిన నువ్వు మాదిగలందరి చేత మళ్ళీ సావు డప్పు కొట్టించడం కోసం డప్పు అన్నావు తప్పనిచ్చి నువ్వు ఏనాడన్నా ఎంఆర్పీఎస్ ఉద్యమంలో కవులు కళాకారులు ప్రోత్సహించి ముందుకు నడిపిన చరిత్ర ఉందని చెప్పు. సోదరుడు ఎర్రవుపాలి చనిపోయే స్థితిలో నా ఆర్థిక స్థితి బాగలేదు, నాకు ఆరోగ్య మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేవంటే కూడా నువ్వు ఎంగిల్ చేతి బతుకులేదు తెలుసలేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి అనేటువంటి ఆయనకి చేయడం కోసము నా ఒక్కడ బలం చాలని చెప్పి అందరినీ కూడగట్టే ప్రయత్నం చేసే దగ్గర చేసి అది కూడా అది చెప్తారు సావుడప్పు అన్నాను కదా. ఈ సావుడప్పు రామమూర్తి చనిపోయినప్పుడు కొడతారు ఇక్కడ. సావుడప్పు కొట్టావని చెప్పని విమర్శ మొదలైతే నేను ఒక్కటే కొట్టవేంది మొత్తం మాదిగులందరితో నేను సావుడప్పు కొట్టిస్తాను, మిగిలినందరితో కూడా నేను డప్పులు కొట్టిస్తానని చెప్పని నేను అడుగుతున్నా బ్రదర్. చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు నేను అడుగుతున్నా, ఈ రోజు ప్రతి మాదిగ బిడ్డ ఇంట్లో కంప్యూటర్ ఉండాలా, డప్పు ఉండాలా? ఈరోజు ప్రతి మాదిగ ఇంట్లో ఉద్యోగం ఉండాలా, డప్పు ఉండాలా? ఏముండాలి? మారుతున్న కాలానికి అనుగుణంగా, మారుతున్న సమాజానికి అనుగుణంగా ఈ రోజు అస్పృశ్యతను పోషించే దగ్గర మనం పోయి మళ్ళీ డప్పు తగిలించుకొని మళ్ళీ ప్రతి మాది కూడా పోయి డప్పులు కొట్టాలా? డప్పు మా సంస్కృతి, డప్పు మాదే, దాని కాదంటలేదు. కానీ ఆ డప్పు కొట్టేటోడు ఒకళ్ళు ఉంటాడు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరిని డప్పు కొట్టమంటున్నావు అంటే నువ్వు కొట్టిన సావు డప్పుని జనరలైజ్ చేసి అందరితో నేను డప్పు కొట్టించానని చెప్పి దాని పక్కదారి పడించడమే వృత్తి కల్చర్ లో భాగం. అవును నేను అంటున్నాను, ఓకే కల్చర్ లో భాగమే. ఈనాడు చేయండి, ఈ రోజు ఎందుకు వచ్చిందన్నా? నేను ఒక్కడు బ్రదర్, రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు నిన్ను వ్యతిరేకించి నిన్ను అణిచేసి నేను చెయ్యనని చెప్పానంటే ప్రభుత్వాన్ని మెడలో ఉంచి చెయ్యి. నువ్వు అన్నట్టు సాగు డప్పు కొడతావో, లేదా బూరుతావో, కుమ్ముతావో, కరసాములు చేస్తావు, చిందునాట్యాలు చేస్తావు, చేయి తప్పలేదు, అది మనం ఉద్యమంగా. కానీ ఏనాడు గెలవలేదు, ఆయనకి అభ్యర్థనే లేదు, కలవకుండానే అన్ని చేసుకుంటూ ఆయన పోతా ఉన్నాడు. ఎందుకు వాళ్ళిద్దరికి ఏముంటుంది పర్సనల్ గడ్జం? మీటింగ్ సాయం చేసిండు కదా అన్ని రకాలుగా, మరి కాపాడిండి అబ్బా. మీరు ఎందుకు కలవట్లేదు అంటున్నారు? ఎవరు కలుస్తాడేమో సందర్భం. సరే మన పద్మశ్రీ వచ్చినప్పుడు ఆయన కలిశాడు. మొన్న పద్మశ్రీ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు బొకే ఇచ్చి చేశాడు, విషయం చెప్పాడు. నేనంటే ఎవరికేదే ఉన్నాయని గట్టలేదు, ఏడకొచ్చేటప్పటికే నీ మనస్కరించట్లేదు. రేవంత్ రెడ్డి నేను ఎందుకు స్వాగతించట్లేదు? ఓకే, నీకు రేవంత్ రెడ్డి గారు, మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు కొన్ని పేర్లు పంపాడండి. అందశ్రీ గారి పేరు, గద్దర్ గారి పేరు పంపారు. ఆ పేర్లు లేవు, ఈ పేరు తనూహ్యంగా తెర మీదకి వచ్చింది. ఎవరు పంపితే వచ్చింది? ఓకే, ప్రభుత్వం తరఫున సిఫార్సు చేస్తారు కదా సార్. అవును, మరి ప్రభుత్వం సిఫార్సు చేసింది ఎవరిని? అందశ్రీ గారిని, గద్దర్ గారిని సిఫార్సు చేసింది. మరి ఆ రెండు పేర్లు లేకుండా ఈ పేరు ఎట్టు వచ్చింది? కేంద్ర ప్రభుత్వం గుర్తించింది మీ ఉద్యమాన్ని, సంతోషపడాలి. రైట్, మేమే కాదంటలేదు. ఇప్పుడు సార్ పద్మాలు వచ్చినా రత్నాలు వచ్చినా మేమేమి అంటలేదు. కానీ ఏదొచ్చినప్పటికి కూడా ఆ ఉద్యమానికి సంబంధించినటువంటిది. ఇప్పుడు నేను ఎవరిని సార్, నేను ఎవరిని? ఎంఆర్పిఎస్ ఉద్యమం నా ఊర్లో పుట్టకపోతే, ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కాకపోతే నేను ఎవరిని? అంటే ఏది జరిగినా ఉద్యమ సంస్థ, ఉద్యమ ప్రాతిపదిక జరిగిన తప్పని చేది కాదు కదా. ఇప్పుడు నీకు అది ఇచ్చినా, ఏది ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా ఉద్యమమే కదా, వ్యక్తిగా కాదుగా. ఓకే, నేనేమంటానంటే ఆ ఉద్యమం నడుస్తున్న సందర్భంలో ఈ రోజు ఒక జరిగినటువంటి ఆ నిర్ణయాన్ని ఉద్యమంగా కాకుండా వ్యక్తిగా మనం దాన్ని ఉద్యమంగా దాన్ని గౌరవించు. వ్యక్తిగా నీకు లోపల లక్ష్యం ఉంటుంది. నాకు మీరంటే ఇష్టం శ్రీనివాస్ గారు, నాకు నువ్వంటే ఇష్టం అని చెప్పి నేను అన్ని చోట్ల నాకు శ్రీనివాస్ అంటే ఇష్టం అని చెప్పలేను కదా. అవసరం లేదు, అవసరం కూడా లేదు. ఓకే, అంటే ఈ సందర్భం కూడా అదే. ఇప్పుడు ఈ సందర్భం కూడా ఓకే, నీకు ఇష్టం ఉంది లేకపోవచ్చు, కానీ సమస్తగతంగా జరిగినటువంటి దాన్ని సమర్థిస్తూ జరగాల్సిందని కోరడంలో తప్పలేదు. ఇక్కడ ఎందుకు మరి సమర్థించట్లేదు అనేది నేనేమి ఆయన వ్యతిరేకించేది నాకు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు ఆ మధ్య.
ఏ కంటెక్స్ట్లో అంటే నాకు తెలిసి వంగలపూడి అనిత హోంమంత్రి గారి పైన పవన్ కళ్యాణ్ గారు హాట్ కామెంట్ చేసిండు. అసలు హోంమంత్రిత్వ శాఖ ఉందా లేదా అనే దాంట్లో దాని తర్వాత నెక్స్ట్ డేనే కలిసి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేశారు. ఏం జరిగింది అంటే కొద్ది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, గొడవలు హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి. నేనైతే అంటే ఉందా లేదా అనలేదు ఆయన పవన్ కళ్యాణ్ గారు. హోంశాఖ నేనైతే ఇంకో రకంగా ఉండేది అన్నాడు. అవును, దానిపైన నేను చాలా ఘాటుగా అంటే దానికి ఏంటంటే ఇప్పుడు మాదిగ అమ్మాయి ఉంది కాబట్టి చేతగాని అమ్మాయా అని ఎట్లా అంటావు అని చెప్పని ఈయన వచ్చి మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారు వెంటనే తెల్లారిపోతున్న వాళ్ళు ఇద్దరు కలుసుకున్నారు. అన్న అని చెప్పి నేను పలకరించింది, అమ్మ అని చెప్పిన పలకరించాడు. నేనన్న ఉద్దేశం అది కాదమ్మా, నేను నిన్ను కించపరిచే ఉద్దేశం కాదు, నిన్ను అవమానించే ఉద్దేశం కాదు. ఇలా జరుగుతున్న సందర్భంలో నేనైతే ఇంకొక నా వేరుగా ఉండే అన్నాన్ని తప్పనించి నిన్ను కాదమ్మా, నిన్ను అనేది కాదంటే అదేం లేదు లేదన్నా, నేను మనసులోనే పెట్టుకోలేదన్నా అంత అయిపోయింది. అంటే మా ఓడికి ప్రతిదాన్ని హైప్ చేసుకోవడము, దాన్ని చేయడము అలవాటు కదా. అంటే కృష్ణానాథ్ కూడా కరెక్ట్గా మంత్రులు 3 ఉంటే జనసేన నుంచి 3 ఓసీ ఉన్నారు, ఒక ఎస్సీకిలే ఎస్సీని టార్గెట్ చేసి మాట్లాడాడు పవన్ కళ్యాణ్. కరెక్ట్ కాదు కదా అనేది అన్నాడు. అంటే ఇక్కడ వాళ్ళకు ఉండబడినటువంటి కూటమిలో దట్టు ఆడ విచిత్రం ఏంటంటే క్యాబినెట్ రోజు అనలే, దాని తర్వాత ఇప్పుడు అన్నాడు కొన్ని రోజులు గడిచిన తర్వాత. అంటే దాన్ని మనము నేను అడిగే బ్రదర్ అంటుంది చూసే కోణాన్ని బట్టి ఉంటుంది, చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు, మొన్న ఒక మాట అనుకుందాం, మంత్రి భరతే లోకేష్ ముఖ్యమంత్రి అన్నాడు దావోస్లో. టీజీ భరత్ ఎంపీ భరత్ అన్నాడు కదా. మరి ఆయనే ముఖ్యమంత్రి అన్నాడు అని చెప్పని చంద్రబాబు నాయుడు ఏం చేయాలి? ఆయన ఏమన్నాడు? అలాంటి మాటలు మాట్లాడద్దు. ఆ తర్వాత అది అయిపోయింది. ఆ తర్వాత లోకేష్ డిప్యూటీ సీఎం అని చెప్పని ప్రకటనలు వచ్చినాయి. అప్పుడు కూడా ఆయన ఏమన్నాడు? అలాంటి చేయొద్దు అని చెప్పని అన్నాడు. అంటే వాళ్ళ మధ్య ఉండబడినటువంటి అంతర్గత రాజకీయ విషయాలు, అంతర్గతంగా ఉండబడినటువంటి వాళ్ళే ఉంటాయి. అంటే మన ప్రతి దానిలో చూసే కోణము మన కోణం మనకుంటుంది. ఇక్కడ వాళ్ళు సమర్థించుకున్నారు, ఇద్దరు కలిసిపోయి ఉన్నారు. సరే మా అన్న వచ్చాడు, అడుకొచ్చేది ఈ విధంగా అన్న మాట్లాడాడు అని చెప్పని అనితమ్మకి సపోర్ట్గా మేము కూడా చేసాం. అలా పవన్ కళ్యాణ్ మాట్లాడటం సరైనది కాదు అని చెప్పని. ఆ కంటెస్ట్ లో వర్గీకరణ గురించి మాట్లాడారా? వర్గీకరణ కాదు, వర్గీకరణ అంశం కాదు. కలిసి ఆయన అప్పుడు మన ఎన్నికల సందర్భంలో సపోర్ట్ చేశారు, ఆ సందర్భంలో కలిసి మాట్లాడేది వచ్చారు, అయిపోయింది. ఆ తర్వాత కమిషన్ ఇక్కడ కమిషన్ పడిన వెంటనే అక్కడ కూడా కమిషన్ పడ్డది. ఆ కమిషన్ ప్రెజర్ చేస్తారా ఇప్పుడు? మరి నేను జిల్లా యూనిట్ గా వద్దు, స్టేట్ యూనిట్ గా చేయాలి అని చెప్పి రిప్రజెంట్ చేశాను. దానికి స్టేట్ యూనిట్ గా కాకుండా పోతుంది అని అలాంటిది ఏదైనా వచ్చినప్పుడు నాకు శాస్త్రీయబద్ధమైంది కావాలి. అంటే ఏ విధంగా జిల్లా యూనిట్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఎవరు మందకృష్ణ గారు అక్కడ ఏం అనలేదు ఇప్పటి వరకు. అక్కడ దాని మీద కామెంట్ అక్కడ ఈదుముడిలోనే పుట్టింది కావచ్చు. ఇప్పుడు ఆయన ఈదుముడి పాత్రను చంపేశాడు కదా. ఇప్పుడు బ్రహ్మయ్య పాత్రను చంపడం అంటే నేను అప్పటికన్నా ఇందాక చెప్పాను కదా, అన్న కోపం ఉంటే నన్ను పంపించాలనుకుంటున్నావు, నా పాత్రను చంపు, కానీ ఈదుముడి పాత్రను చంపబాకంటే ఈదుముడి ఏమైనా రక్షణ కవచమా అన్నాడా? మీకు ఇవ్వాల్సింది ఇచ్చాం, అవసరం లేదన్నాడు. ఏమి ఇచ్చారు అంటే అధ్యక్షుని చేశాడు. ఓకే, ఆయనకు బతుకునిచ్చాం మేము. రాళ్ళు కొట్టుకునే ఆయన్ని ఈ రాష్ట్రానికి దేశానికి నాయకుడిని చేసింది ఈదుముడి. ఓకే, ఏంది ఆయనే అంటాడు, నాకు జన్మనిచ్చింది వరంగల్, పునర్జన్మనిచ్చింది ఈదుముడని. మరి పునర్జన్మని తల్లితో సమానం. మరి తల్లికి ఎంత గౌరవం ఇవ్వాలి, అంత గౌరవం ఇవ్వాలని చెప్పని కొలమానం ఉంటుందేమో నాకు తెలియదు. ఓకే, మీ ఎంఆర్పిఎస్ స్థాపించినప్పుడు ఒక ఎజెండా రాజ్యాధికారం కూడా ఉంది. ఎస్, మీరు అసలు వర్గీకరణ ఎస్సీలలోనే ఈ మాల మాదిగ ఇట్లా గొడవలు, మళ్ళీ వితిన్ ద ఎస్సీ మాదిగలో కూడా ఒకళ్ళు మాదిగల ద్రోహులు, ఒకళ్ళు పాలేర్లు, దొరలకు పాలేర్లు, ఇంత విమర్శలు చేసుకుంటారు. ఎట్లా వద్దు రాజ్యాధికారం? నేనంటే భయ్యా ఇది మీకు ఇందాక అన్నాను. మళ్ళీ అంశం అంటే ఆ విధంగా కావడానికి కారణం ఎవరు? ఇప్పుడు నేను ద్రోహిని భయ్యా. ఎవరికి ద్రోహిని? నేను ఎవరికి ద్రోహిని? జాతికి. జాతికి ద్రోహిని. ఎందుకు ద్రోహిని అయ్యాను? ఎలా ద్రోహం చేశాను అంటే మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి వాటిని అన్నా ఇది సరికాదు కదా అంటే ద్రోహమా? ఓకే, ఇప్పుడు ఓ సామెత ఒకటి ఉందండి, నువ్వు చేస్తేనేమో సంసారమా, మేము చేస్తేనేమో ఎలా అది? ఇప్పుడు నువ్వే తెలుగుదేశం మద్దతు అంటావు, నువ్వే కాంగ్రెస్ మద్దతు అంటావు, నువ్వే బీజేపీ అంటావు, నువ్వే అన్ని పార్టీలకు నువ్వే మద్దతు ఇస్తావు, నేనే పార్టీ కాదంటావు. ఓకే, అన్ని పార్టీలు నీయే కానీ బట్ నువ్వే పార్టీ కాదు. ఓకే, అంటే రాజ్యాధికారి వైపు పోకుండా ఉండడానికి కూడా మందకృష్ణ గారి కారణం 100%. 100% 100% అంతేనా? ఓకే, 100% ఈరోజు ఈ 30 ఏళ్ళ పోరాటం వర్గీకరణతో పాటు రాజ్యాధికార దిశగా తీసుకెళ్లే ప్రయత్నం కానీ కొనసాగున్నట్టయితే ఉండేది. ఎంఎస్పీ పార్టీ అని పెట్టారు భయ్యా, ఏమైంది?
మహాజన్ సోషలిస్ట్ పార్టీ ఏది రిజిస్ట్రేషన్ ఉందా? ఒక వ్యూహం ఉంటుందన్న. ఇప్పుడు నీ దండం పెడతా. ఇప్పుడు ఏనండి, ఇప్పుడు శంకించడం కాదు బా, భయ్యా ఏనండి, నువ్వు మొన్న బీజేపీకి మద్దతు ఇచ్చావు కదా, నీ మహాజన్ సోషలిస్ట్ పార్టీ తరపున ఎందుకు పెట్టారు అభ్యర్థి? ఓకే. నువ్వు ఆంధ్రప్రదేశ్ కూటమికి మద్దతు ఇచ్చావు కదా, నీ మహాజన్ సోషలిస్ట్ పార్టీ తరపున ఎందుకు పంపించలేదు? ఏమైంది నీ పార్టీ? ఓకే. నువ్వు సపోర్ట్ చేస్తున్నావు కదా, నువ్వు సపోర్ట్ చేసేటప్పుడు ఇప్పుడు నీ ఎస్సీ స్థానాల్లోనే ఒకరినో ఇద్దరినో ఎంఆర్పీఎస్ వాళ్ళనో ఎంఎస్పీ వాళ్ళనో పంపించు. ఎందుకు పంపలేదు? ఏమైంది ఎంఎస్పీ అంటే రాజ్య? ఇప్పుడు ఓకే కూటమిలో భాగమే. ఇప్పుడు భయ్యా నాకు బాగా తెలుసు, కన్షీరామ్ గారు 94లో ఆంధ్రప్రదేశ్కి వస్తాడు, పెద్ద సభ జరిగింది ఇక్కడ. అయిన తర్వాత అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉంటారు. ఎన్టీ రామారావు కన్షీరామ్ గారితో మాట్లాడి 50 సీట్లు మీకు ఇస్తాను, మన ఇద్దరం కలిసి పోటీ చేద్దామంటాడు. ఆనాడు కత్తి పద్మారావు, బొజ్జ తారకం వీళ్ళు ఏం చేస్తారంటే కారం చేడులో వీళ్ళు మనల్ని చంపారండి, వీళ్ళతో మనకు పొత్తు వద్దు అంటారు. కన్షీరామ్ పోతూ పోతూ ఆంధ్రప్రదేశ్లో రాజ్యాధికారం అనేది కనుసూపు మేరలో మీకు కనపడదు, దొరకదు అని చెప్పి నిలిపాడు మహానుభావుడు. అప్పట్లో చెప్పాడు. దాని కొనసాగింపే ఇదే. ఆనాడు కత్తి పద్మారావుగా చేశాడు, ఈనాడు మందకృష్ణగా చేస్తున్నాడు. ఓకే, అంతే. ఓకే, ఎనీవే కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇది ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈదుమూడిలో పుట్టింది. ఈదుమూడి గ్రామంలో పుట్టి పెరిగిన ఎంఆర్పిఎస్ ఫౌండేషన్ మెంబర్గా ఉన్న, వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్న బ్రహ్మయ్య మాదిగతో మనం సుదీర్ఘమైన ఇంటర్వ్యూ చేసినాం. చాలా విషయాలు చెప్పారు. అది పుట్టక, దాని నేపథ్యం, ఇప్పటిదా జరిగింది. మొత్తానికైతే ఏపీలో కూడా ఎంఆర్పిఎస్తోని ఎస్సీ వర్గీకరణ సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ జిల్లాల వారీగా వద్దు అనేది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అది ఆల్రెడీ కమిషన్గా చెప్పినాం, గవర్నమెంట్కి కూడా చెప్పినాం అనే విషయాన్ని చెప్తున్నారు. తెలంగాణలో అయినందుకు సాటిస్ఫైగా ఉన్నాం, స్వాగతిస్తున్నాం. ముందైతే దాంట్లో ఏమైనా సూచనలు ఉంటే తర్వాత చేస్తాం, కానీ స్వాగతించాల్సిన అవసరం తక్షణం ఉంది. స్వాగతిస్తూనే తెలుగు రాష్ట్రాల్లో పక్క రాష్ట్రం అయిన ఏపీలో కూడా మేము ఆ ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.